Hi, this is Shivakalyan Mogusala. I'm starting my podcast. ఇండియాలో 50% పీపుల్కి ఇంకా వాళ్ళకి తెలియదు పైల్స్ ఉన్నాయని. ఈ ఇష్యూని అడ్రస్ చేయడానికి సిగ్గుపడతారని విన్నాను నేను. వజైనల్ రీజన్ ఇక్కడ నుంచి మోషన్ వస్తుందండి. రెక్టో వజైనల్ ఫిస్టులా అంటారు. చాలా ఎంబరాసింగ్ ఇది, చాలా సోషల్ ప్రాబ్లం ఇది ఆడబిడ్డలకు. సర్జరీ చేసినప్పుడు అది మోషన్ మీద పడుతుంది, రైటా? ఈ ఫిస్టులాస్ ఒక 2% వదిలేస్తే ఇట్ విల్ కన్వర్ట్ టు క్యాన్సర్. సార్, ప్రెగ్నెన్సీ టైంలోనే ఇలాంటి ఇష్యూస్ ఎక్కువ ఫేస్ చేస్తారంట. అది ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయిన తర్వాత హాస్పిటల్కి వస్తే ఏం లాభం సార్? ముందు యూరినరీ బ్లాడర్ ఉంటుంది, మధ్యలో గర్భసంచి, వెనకాల రెక్టం అండి. ఆ డెలివరీ చేసేటప్పుడు 3 కిందకు వచ్చేస్తాయి. తగ్గినప్పుడు, నవ్వునప్పుడు, బరువు లిఫ్ట్ చేసేటప్పుడు యూరిన్ లీక్ అవుతుందండి. ఈ యానల్ సెక్స్ ఫ్యాంటసీ అని, దీనివల్ల కూడా ఈ పైల్స్ ఈ వచ్చే ప్రాబ్లమ్స్ ఉన్నాయా? Gays get piles fissures because of anal intercourse. So anal sex, piles, fissure, fistula, they are connected. 78% of colorectal cancers are diagnosed in late stage. అంటే ఆ స్టేజ్ అడ్వాన్స్ స్టేజ్. ఆ స్టేజ్ లో మనం ఏమి చేసే కావదు. ఇండియా ఈజ్ ఏ క్యాపిటల్ ఆఫ్ కాన్స్టిపేషన్. ఇండియాలో ఉన్న చిన్న పిల్లలకు కూడా ఈ ప్రాబ్లం ఉంది అంటారు. Tell me for which disease India is not capital for. They don't know what is constipation. 2-3 days హార్డ్ గా వెళ్తే అది కాన్స్టిపేషన్. ఒక రోజు మిస్ అయితే అది కాన్స్టిపేషన్. ఇండియాలో జనాలు, అమ్మాయి ఆఫీస్కి వెళ్తుంది, ఫోన్ కొడతాడు, బయటకు వెళ్తుంది, ఫోన్, అరే బేటీ आज थोड़ा मुझे हल्का सा ज्यादा हो गया, आज थोड़ा हल्का सा लेमन ऑरेंज जैसा ना ऐसा था कलर, अरे बाबा कट कर फोन. అందరు డాక్టర్ ఒకేలా ఉండరు. డాక్టర్స్ డూయింగ్ సమ్ మిస్టేక్స్ అంటారు. 1.5 million quacks are there. Quacks are literally killing people, exploiting them, cheating them. Sir, ఒక క్వాక్ రోజుకి 20,000 చేస్తే 15 లక్షల క్వాకులు మన దేశంలో క్వాక్ ఎకానమీ 25 లక్షల కోట్లు సార్. Many quacks are from Bengal. 80% of scan reports are wrong. నాగార్జున సారథి తెలుసా మనసా ఇది ఏ నాటి అనుబంధమో, తెలుసా మనసా ఇది ఏ జన్మ సంబంధమో అని ఇప్పటికను హిందీలో అక్కడ వచ్చింది. ఎవరి కోసం నేర్చుకున్నారు సార్? పాడారా? ఎవరి కోసం కాదు సార్, ఎంతో మంది కోసం నేర్చుకున్నాను. అయితే ఒకటి కూడా సక్సెస్ కాలేదు సార్. హాయ్ సార్. నమస్తే అండి. నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు ఐ గోట్ ఏ కాల్. 1 person సెడ్ అనమాట, సార్ ఇలా ఉన్నారు సార్, ఇంతమందికి ఎన్ని చేస్తారు, 50,000 సర్జరీస్ చేసిన రికార్డ్ ఉంది ఆయనకి, స్టిల్ ఇట్స్ గోయింగ్ ఆన్ అని చెప్పి. అండ్ అది విన్న తర్వాత ఐ వాజ్ ఎక్సైటెడ్. బట్ నేను చెప్పాను, బెంగళూరులో ఉంటారు, తెలుగు మాట్లాడతారు అంటే, ఈ సెడ్ తెలుగు బాగా మాట్లాడతారు అంటే. ఇన్ దిస్ పాడ్కాస్ట్ నా తెలుగు ప్రాంతంలో, నా తెలుగు రాష్ట్రాల్లో ఎంతో మంది ఆడపిల్లలు, పిల్లలు, పెద్దవారు సఫర్ అవుతున్న ఒక ఇష్యూని అడ్రస్ చేయడానికి వచ్చాను. ఐ వాంట్ టు రిట్రైవ్ ద ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ యూ. వాళ్ళందరికీ ఒక పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ తెలియాలి. దీని దగ్గర నుంచి వాళ్ళు కొంచెం చేంజ్ అయినా దట్ ఈస్ మోర్ వాల్యుబుల్ టు మై పాడ్కాస్ట్. సార్, నాకు ఈ 3 types పైన కొంచెం డిఫరెన్సెస్ ఏంటో తెలియదు. ఈ పైల్స్ అంటే ఏంటి, ఫిషర్స్ అంటారు, తర్వాత ఫిస్టులా అంటారు. ఒక లేమన్ లాంగ్వేజ్ అంటే నాకు తెలియదు సబ్జెక్ట్ గురించి సార్. మాకు అర్థమయ్యే విధంగా చెప్పాలంటే ఎలా చెప్తారు సార్ దీన్ని? ఇప్పుడు మీరు అడిగారు కదా, లేమన్ టర్మ్లో పైల్స్ అంటే ఏమి, ఫిషర్ అంటే ఏమి, ఫిస్టులా అంటే ఏమి. ఫిషర్ అంటే లేమన్ లాంగ్వేజ్ ఒక క్రాక్ అండి. ఓకే, మనం మోషన్ చేసేటప్పుడు గట్టిగా వెళ్తే, హార్డ్గా వెళితే అప్పుడు క్రాక్ అవుతుంది. క్రాక్ అయితే నొప్పి ఉంటుంది, మంటలాగుంటుంది, రక్తం కారుతుంది, చాలా నొప్పిగా ఉంటుంది. వాళ్ళు అసలు కూర్చొనే కాదు, మోషన్ చేసే కాదు, డ్రైవ్ చేసే కాదు, వాకింగ్ చేసే కాదు, టోటలీ డిస్టర్బ్డ్ లైఫ్. ఫిషర్ ఉంటే, అక్యూట్ ఫిషర్ ఉంటే, సో అది ఫిషర్ అంటారు. పైల్స్ అంటే మన గుదుద్వారంలో ఏనల్ కుషన్స్ అని ఉంటాయండి. ఏనల్ కుషన్స్ అంటే ఈ రక్తం బ్లడ్ వెజల్స్గా ఉండలేదంతే. మోషన్ చేసేటప్పుడు గట్టిగా వెళ్తే, హార్డ్ మోషన్ చేస్తే, ఎక్కువసేపు ఒకే ప్లేస్లో కూర్చో ఉంటే, మన ఐటీ ప్రొఫెషనల్స్, మన డ్రైవర్సు, మన టైలర్స్ అలాగా, ప్లస్ నీళ్ళు తక్కువ తాగితే, ఆకుకూరలు, ఫ్రూట్స్, వెజిటేబుల్స్ తక్కువ తింటే, నిద్ర తక్కువైతే, ఫిజికల్ యాక్టివిటీ తక్కువైతే, ఏదైనా కానీ మోషన్ హార్డ్గా వెళ్తే, అది మోషన్ చేసేటప్పుడు ఆ కుషన్లు బల్జ్ అవుతాయండి. ఆ బల్జ్ అయ్యి లోపలే ఉంటాయి. దాన్ని grade 1 పైల్స్ అంటారండి. నెక్స్ట్, ఆ బల్జ్ బయటకు వస్తుంది, లోపలికి వెళ్ళిపోతుంది ఆటోమేటిక్గా, అది grade 2 అంటారు.
నెక్స్ట్ బయటకు వస్తుంది, లోపలికి వెళ్ళదు, మనం చేతిలో పుష్ చేసుకోవాలి, దాన్ని గ్రేడ్ 3 అంటారు. నెక్స్ట్ బయటకు వస్తుంది, మన చేతిలో పుష్ చేస్తే కూడా లోపలికి వెళ్ళదు, అది బయటే ఉంటుంది, మన కాలీఫ్లవర్ లాగా. అప్పుడు పరిగెత్తుకొని వస్తారు, సార్ నాకు పైల్స్ అయిపోయింది సార్, కూర్చునే కాలు మోషన్ చేసేది కాదు అని. సో పైల్స్లో ఎంతోమంది అడుగుతారు, సార్ నాకు నొప్పి లేదు, రక్తము లేదు సార్, నాకు పైల్స్ ఉందా అని. అవును, పైల్స్లో అసలు ఇనిషియల్ స్టేజెస్లో నొప్పి కూడా ఉండదు, రక్తం కూడా కారదు. మోషన్ చేసేటప్పుడు ఫ్రిక్షన్ అయితే రక్తం వస్తుంది పైల్స్లో. ఇది పైల్స్. నెక్స్ట్ ఫిస్చులా అండి. ఫిస్చులా అంటే ఏమంటే, ఇప్పుడు మనం మోషన్ చేసేటప్పుడు మొక్కితే, గట్టిగా వెళితే, ఎప్పుడన్నా లూజ్ మోషన్ అయితే, మనం మోషన్ చేసే జాగాలో ఏనల్ గ్లాండ్స్ అని ఉంటాయండి. ఆ ఏనల్ గ్లాండ్స్ ఇన్ఫెక్షన్ అయ్యి ఆ గుదద్వారంలో ఆ పొజిషన్లో ఒక గడ్డలాగా అవుతుందండి. ఆ గడ్డలాగే చాలా నొప్పి వస్తుందండి. ఎంతోమందికి జ్వరం కూడా వస్తుంది. సో గడ్డలాగా ఉంటుంది, చాలా నొప్పిగా ఉంటుంది, జ్వరం కూడా వస్తుంది. దీన్ని మన తెలుగులో కురుపు అంటారండి. కురుపు తెలుసా? కురుపు అంటారు. ఆ కురుపు ఏమవుతుందంటే పగిలిపోయి చీమ వస్తుందండి. దాన్ని ఫిస్చులా ట్రాక్ అంటారు. సో ఫిస్చులా అంటే ఇన్ఫెక్టెడ్ ట్రాక్, ఫిషర్ అంటే క్రాక్, పైల్స్ అంటే బ్లడ్ వెజల్స్, మన రక్తం గడ్డలండి. అంతే డిఫరెన్స్ మూడుకి. జనాలు ఏదైనా కానీ నాకు పైల్స్ వచ్చిందంటారు అంతే. ఇండియాలో 50% పీపుల్కి ఇంకా వాళ్ళకి తెలియదు వాళ్ళకి ఆ పైల్స్ ఉన్నాయని, వాళ్ళకి ఆ ఇష్యూ వస్తుందని కూడా తెలియదు. ఇట్స్ ఇట్ ట్రూ ఆర్ రాంగ్? ఇప్పుడు మన ఇండియాలో, మన భారతదేశంలో ఇప్పుడు ప్రస్తుతానికి ఒక 36% మందికి పైల్స్ ఉందండి. 36% ఆఫ్ పాపులేషన్ ఇన్ ఇండియా రైట్ నౌ హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ ఏనోరెక్టల్ ప్రాబ్లం, అంటే గుదద్వారతో సంబంధపట్టిన ఒక రోగాలు వాళ్ళకు ఉన్నాయి. ఒక పెద్ద నొప్పి మనకేమంటే, దాంట్లో ఒక 50% మందుకు, 50% ప్రజలకు నాకేం ప్రాబ్లం ఉంది తెలీదు అసలు. వాళ్ళకు పైల్స్ ఉందో, వాళ్ళకు ఫిషర్ ఉందో, ఫిస్చులా ఉందో, కాన్స్టిపేషన్ ఉందో, వేరే ఏదైనా పాలిప్ ఉందో, లేకపోతే క్యాన్సర్ ఉందో, క్రాన్స్ డిజీజ్ ఉందో, అల్సరేటివ్ కొలైటిస్ ఉందో, వాళ్ళకేం అసలు తెలీదు. వాళ్ళకు గుదద్వారాలు ఏమైనా కానీ వాళ్ళకి ఏమంటే అది నాకు పైల్స్ వచ్చింది అని. నొప్పి వస్తే కూడా పైల్సే, చీమ వస్తే కూడా పైల్సే, రక్తం కాడ కూడా పైల్సే, ఏదైనా బయటకు వస్తే కూడా పైల్సే, ప్రొలాప్స్ అయితే కూడా పైల్సే. అందరికీ ఏమంటే మన కూర్చుంటాం కదా, ఆ ప్లేస్లో ఏమొస్తే కూడా పైల్సే. వాళ్ళకు అవేర్నెస్ లేదు. ఇంత ఇష్యూస్ని ఫేస్ చేస్తున్న సో మెనీ యంగ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో, ఉమెన్స్ ఎవరైతే ఉన్నారో, ఈ ఇష్యూని అడ్రస్ చేయడానికి సిగ్గుపడతారని విన్నాను నేను. ఇది మన సొసైటీలో ఇక్కడ కాదు, మొత్తం రాష్ట్రంలో, మొత్తం ప్రపంచంలో ఎవరికైనా పైల్స్ ఉంటే చాలా సిగ్గుపడేది, సిగ్గు ఉంటుంది వాళ్ళకు. మన ఫ్రెండ్స్ కూడా అంతే, ఫ్యామిలీ మెంబర్స్ కూడా అంతే. వాళ్ళు కూడా ఎవరికైనా పైల్స్ ఉందంటే వాళ్ళు కిండల్ చేస్తారు, వాళ్ళు గేలి చేస్తారు, వాళ్ళకి పైల్స్ ఉందిరా అని. సో ఇదొకటి. సెకండ్ ఏమైందంటే, అందరికీ ఇప్పుడంతా ఎడ్యుకేషన్ వస్తూ ఉంది అందరికీ. దీనికి ముందు పైల్స్ ఏదో పెద్ద రోగం వచ్చేసింది, ఏదో దేవుడిచ్చాడు, ఇది నాకు దేవుడిచ్చిన రోగం, ఇది నేను గుడికి వెళ్ళాలి, దేవుడి దగ్గరికి వెళ్ళాలని ఎంతోమంది గుడికి దేవుడికి వెళ్తారు. మూడోది ఏమంటే, ఎంతోమందికి ఇప్పుడు మన 1980s లేట్ 80s HIV వచ్చింది కదా. అప్పుడు అందరికీ HIV అంటే ఒక సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిజీజ్ అని తెలుసు. ఇప్పుడు అందరికీ ఇంతవరకు ఇప్పుడుకు కానీ పైల్స్ అంటే ఇది సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ అని ఒక మిస్కన్సెప్షన్ ఉంది, మిత్ ఉంది మన పబ్లిక్కు, మన ప్రజలకు. సో పైల్స్ అంటే ఒక సోషల్ స్టిగ్మా, ఒక ట్యాబు, సమ్ కైండ్ ఆఫ్ షైనెస్ వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు నేనే యాక్చువల్గా అందరూ నన్ను పైల్స్ డాక్టర్ అని చెప్తారు, ఓకే నో ప్రాబ్లం. అందరూ నన్ను పైల్స్ పరమేశ్వరుడు ఉంటాడు, ఓకే నో ప్రాబ్లం. నేను పైల్స్ ట్రీట్మెంట్ ఇస్తే కూడా అందరికీ వీడు పైల్స్ డాక్టర్ రా, వీడు బాటమ్ డాక్టర్ రా అంటారు నన్ను. అయితే మేము ఓన్లీ పైల్స్ కాదు, పైల్స్ గుదద్వారం ఉంటుంది కదా, అది మనము విండో టు ది గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ సిస్టమ్ అంటాము. ఇప్పుడు మన విండోలో చూస్తే
నాకేదో ఒక హిందీ పాట ఇది వస్తుందండి, అమల్ పాలేకర్ది. మేరీ సామ్నే వాలీ కిడికీ మే ఎక్ చాంద్ కు తుకుడా దిక్తా హై అంటారు కదా. అలాగా మన గురుద్వారంలో చూస్తే మనకు ఆ గురుద్వారం నుంచి మనము కాన్స్టిపేషన్ చూడొచ్చు, ఏనల్ పాలిప్ చూడొచ్చు, కోలోరెక్టల్ క్యాన్సర్ చూడొచ్చు, క్రాన్స్ డిజీజ్ చూడొచ్చు, అల్సరేటివ్ కొలైటిస్, ఏదైనా స్టమక్లో రక్తం కారణం ఉంటే, మౌత్ లెవెల్ అల్సర్స్ ఉంటాయి. సో ఇక్కడి నుంచి కిటికీలాగా మనం చూస్తే ఎన్నో రకాల డిజీజ్ మనం చూడొచ్చు. మీకు అర్థమైందా? సో పైల్స్ ఒకటే కాదు, అందరికీ ఏమంటే ఇది పైల్స్ రా, సిగ్గురా నాకి, నేను పైల్స్ డాక్టర్ వెళ్ళకూడదురా, అలాగ ఒక ట్యాబూ ఉంది, షైనస్ ఉంది, స్టిగ్మా ఉంది. షుడ్ ఐ సీ దిస్ యాజ్ ఎ షేమ్ఫుల్ థింగ్ ఆర్ ఒక డిసీజ్గా నేను ట్రీట్ చేయొచ్చు దీన్ని? నాట్ అట్ ఆల్. ఎందుకు షేమ్ అండి? ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ ఏ షేమ్ఫుల్ డిజీజ్. ఇట్ ఈస్ నాట్ సిన్. ఎవరో ఏదో చెప్తారు కదా పెద్దవాళ్ళంతా, ఏదో పాపం చేశాడు రా వాడికి పైల్స్ వచ్చిందని. నో, అలాంటి పాపం కాదు అది. 90%కు సింపుల్ లైఫ్ స్టైల్ అంతే. సింపుల్ లైఫ్ స్టైల్ ప్రాబ్లం అంటే 90%కు పెద్దవాళ్ళు చెప్తారు వాడు ఏదో చేశాడు రా ఆ జన్మలో, ఆయనకే ఈ జన్మలో పైల్స్ వచ్చేసిందని. అది కాదండి ఇది. ఓకే, ఇట్ ఈస్ 90% సింపుల్ లైఫ్ స్టైల్ ప్రాబ్లం. మన ఇండియాలో చూస్తే 90% పీపుల్ ఆర్ డూయింగ్ దిస్ టాయిలెట్ మిస్టేక్స్. ఒక వాష్రూమ్కి వెళ్తే వాళ్ళు చేసే మిస్టేక్స్ ఎన్ని ఉన్నాయని చెప్పి లిస్ట్ వేస్తే దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఎన్ని అంటే ఇంకొక పెద్ద చాటభారతం అవుతుంది అదంతా. అండ్ జపాన్ ఈస్ ట్రయింగ్ టు సే దట్ ఇండియన్ టాయిలెట్స్ వాడండి రా బాబు అని, బట్ మనం వెస్టర్న్ టాయిలెట్కి మాత్రమే అడిక్ట్ అయిపోయి ఉన్నాం. ఏ ప్రాబ్లమ్స్ వస్తాయి సార్ మనకు? ఇప్పుడు మీరు చెప్పేది యూర్ ట్రయింగ్ టు ఆస్క్ ఇండియన్ కమోడ్స్ అండ్ వెస్టర్న్ కమోడ్స్, రైట్? యా, మీరు చెప్పేది జాపనీస్ ఇప్పుడు వాళ్ళు కూడా ఇండియన్ కమోడ్స్ని ప్రమోట్ చేస్తున్నారని. ట్రూ. ఎందుకంటే ఇండియన్ కమోడ్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు ఇండియన్ కమోడ్స్లో మన స్క్వాటింగ్ పొజిషన్లో కూర్చోవాలండి. ఆ ఇండియన్ పొజిషన్లో కూర్చోంటే ఆ కరెక్ట్ యాంగిల్ వస్తుందండి. మన మోషన్ బయటికి వెళ్ళేదానికి మజిల్స్ కంట్రాక్ట్ అవ్వాలి, రిలాక్స్ అవ్వాలి. ఓకే, దానికి కరెక్ట్ యాంగిల్ వస్తుంది మన ఇండియన్ కమోడ్లో. ఇలాగ ఉంటుంది ఇండియన్ కమోడ్. యూరోపియన్ కమోడ్ ఇలా ఉంటుందండి, అంతే. దట్స్ ఆల్. ఇలాగా ఇప్పుడు మీరు యూరోపియన్ కమోడ్, ఇండియన్ టాయిలెట్స్ చూస్తే ఇండియన్ టాయిలెట్స్ ఆర్ బెటర్ దెన్ బెడ్రూమ్స్ నో. అలాగ డిజైన్ చేశారు. మనిషి ఇంట్లో ఎర్లీ మార్నింగ్ లేచి లోపలికి వెళ్ళిపోతే అసలు వాడికి ఏమీ స్ట్రెస్ ఉండదు. లోపల కూర్చొని మొబైల్, ఐప్యాడ్, ల్యాప్టాప్, బుక్, వాట్సాప్, చాటింగ్ అంతా వాష్రూమ్లో కూర్చొని చేస్తాడు. ఎందుకంటే వాష్రూమ్ బయట స్ట్రెస్ ఉంది కదా వాడికి. ట్రూ. ఏ స్ట్రెస్ వాష్రూమ్ బయట ఉండేది? మనిషికి వాష్రూమ్ బయట ఒక స్ట్రెస్ ఉంది ఇంట్లో. ఇది నా ఇల్లు, అది వాష్రూమ్. ఇక్కడ ఎవరున్నారు నా ఇల్లు, నా బెడ్రూమ్లో ఎవరున్నారండి? ఎవరు లేరు. ఎవరు లేరా? నా పెళ్ళాం లేదా? వానికి లోపల ఉంటే స్ట్రెస్ తక్కువ, బయట ఉంటే స్ట్రెస్ ఎక్కువని లోపల ఉంటాడు వాష్రూమ్లో కూర్చొని అక్కడ అంతా చేస్తాడు. సో ఎక్కువసేపు వాష్రూమ్లో కూర్చుంటే మన యూరోపియన్ కమోడ్స్లో ఆ ప్రెషర్కు పైల్స్ వస్తుందండి. సో మెనీ పీపుల్ దీస్ డేస్ వాళ్ళు వాష్రూమ్లో ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు. అందుకే వాళ్ళకు వన్ ఆఫ్ ది రీజన్స్ ఫర్ పైల్స్, నాట్ ద ఓన్లీ రీజన్. ఐ వాంట్ టు ఆస్క్ దిస్ క్వశ్చన్. వాష్రూమ్ లోకి వెళ్ళి ఇన్ దిస్ డేస్ పీపుల్ ఆర్ యూజింగ్ దిస్ గన్స్, ఫ్లాష్ గన్స్ యూస్ చేస్తారు. హెల్త్ ఫాసెట్ గన్స్. యా, ఆ గన్స్ యూస్ చేసి దే యూస్ టు క్లీన్ దట్ ఏరియా. ఇస్ ఇట్ హార్మ్ఫుల్ థింగ్ ఆర్ ఇస్ ఓకే థింగ్? సార్, హెల్త్ ఫాసెట్తో క్లీన్ చేసుకుంటే థింగ్ హార్మ్ఫుల్ అండి. ఓకే, నాకు 2000లో నేను ఎంఎస్ చదువుకున్నాను. 25 years అయింది ఇప్పుడు. మేము ఇండియన్ టాయిలెట్స్ యూజ్ చేసి ఇప్పుడు వెస్ట్రన్ టాయిలెట్ యూజ్ చేస్తున్నాం మనము. ఒక పెద్ద అడ్వాంటేజ్, డిసడ్వాంటేజ్ ఏమంటే మన యూరోపియన్ టాయిలెట్లో కూర్చుంటే మేము ఇలా కూర్చొని స్ట్రైట్గా చూస్తాం. ఓకే, హాఫ్ అన్ అవర్ కూర్చోవచ్చు, 1 hour కూర్చోవచ్చు. కూర్చొని తర్వాత అది మనం కిందకి పోతా ఉంటుంది కిందకి. అయితే ఇండియన్ కమోడ్లో ఎక్కువసేపు మనం కూర్చొని అయ్యలేదు. ఇండియన్ కమోడ్లో ఇది మొబైల్ చూసే కాదు, ఇండియన్ కమోడ్లో చదువుకునే కాదు. ఇండియన్ కమోడ్లో మనం మోషన్ వెళితే ఆ మోషన్ చూస్తాం మేము. మోషన్ ఏ కలర్ ఉందో, మోషన్లో రక్తం ఏమైనా కారిందా, మోషన్లో మ్యూకస్ ఉందా, మోషన్లో ఏదైనా మిక్స్ అయిందా,
మోషన్లో అన్డైజెస్టెడ్ ఫుడ్ పార్టికల్స్ ఏమైనా ఉందో అని ఇండియన్ టాయిలెట్ యూస్ చేసేవాళ్ళు చూస్తారు. అయితే యూరోపియన్లో ఏమవుతుందంటే టక్కని నీళ్ళు పడిపోతుంది, మిక్స్ అయిపోతుంది, వాళ్ళకి ఏమి అసలు తెలిసేది. ఒకట. రెండోది ఏమంటే హెల్త్ ఫాసెట్లో మనం వాష్ చేసుకుంటే ఆ ఫాసెట్ గన్తో పెట్టుకొని వాష్ చేస్తారండి. అయితే ఇండియన్ కమోడ్ యూస్ చేస్తే చేతిలో వాష్ చేసుకుంటారు. ఆ చేతిలో వాష్ చేసుకున్నప్పుడు మనకు వాళ్ళకి ఏదైనా ఎక్స్టర్నల్ పైల్స్ ఉంటే చేతికి దొరుకుతాయండి. ఏదైనా ఇంటర్నల్ పైల్స్ లోపలికి వచ్చింటే చేతికి దొరుకుతుందండి. సో ఇండియన్ కమోడ్ యూస్ చేసే వాళ్ళ పేషెంట్స్ చాలా తొందరగా వాళ్ళకి తెలుస్తుంది నాకు పైల్స్ ఉందని, చాలా తొందరగా వాళ్ళకి తెలుస్తుంది నాకు రక్తం కారుతుంది మోషన్లో అని. అయితే యూరోపియన్ కమోడ్లో కాదు అది. అర్థమైంది మీకు? సో నథింగ్ లైక్ హార్మ్ఫుల్, అడ్వాంటేజ్ అండ్ డిసడ్వాంటేజ్. ఇన్ ఇండియన్ కమోడ్ you can see what is happening early in life, but in western commode you can't see anything early. After some time you will feel that something is wrong in my system ani. Okay, అర్థమైందా? It's not harmful or harmless, it is advantage and disadvantage అండి. ట్రూ. అంటే బాత్రూంలో కూర్చొని రీల్స్ అసలు చూడొద్దా సార్? బాత్రూంలో కూర్చొని రీల్స్ చూడకూడదండి. ఇప్పుడు నేను కోలోరెక్టల్ సర్జన్. అందరూ పేషెంట్స్ నా నంబర్ ఉందండి, వాళ్ళు మెసేజ్ ఇస్తారు, నేను చెప్తాను కదా. అందరూ మొబైల్ తీసుకెళ్తాను, నేను కూడా తీసుకెళ్తానండి మొబైల్కు, మా వాష్రూమ్కు మొబైల్. నేను ఫస్ట్ మోషన్ చూసేది, ఫస్ట్ మెసేజ్, సార్ నాకు ఈరోజు మోషన్ చాలా టైట్గా వెళ్ళింది సార్, నెక్స్ట్ లూజ్కి వెళ్ళింది సార్. సార్ నాకు ఈరోజు మోషన్ షేప్ ట్రయాంగిల్ వచ్చింది సార్. సార్ నాకు ఈరోజు కొద్దిగా నొప్పిగా ఉన్నింది సార్. ఎర్లీ మెసేజ్ గుడ్ మార్నింగ్ నాకు ఇదేయండి. మోషన్ బాగా రాలేదు, మోషన్ ఎక్కువ వెళ్ళింది, మోషన్ తక్కువ వెళ్ళింది, నొప్పి ఉంది, మంటలాగుంది, ఏం చేయాలి సార్ అని ఈ మెసేజ్కి నేను రెస్పాండ్ చేసి వాష్రూమ్లో బయటకు వచ్చేది. నా డైలీ రొటీన్ స్టార్ట్ చేయేది వాష్రూమ్తో. మెసేజెస్ టు మై డియర్ స్వీట్ పేషెంట్స్ ఆఫ్ మైండ్, దట్స్ మై డైలీ రొటీన్ ఇన్ ద మార్నింగ్. అర్థమైందా మీకు? నేను కూడా వాష్రూమ్లో చేయకపోతే నా పేషెంట్స్ నాకు చాలా ఎక్స్పెక్టేషన్గా ఉంటారు. నైట్ అంతా మెసేజ్లు ఇస్తారు, ఎర్లీ మార్నింగ్ చూస్తాను నేను. అలాగా డిఫికల్ట్ జాబ్ యు ఆర్ డూయింగ్. డిఫికల్ట్ జాబ్. అయ్యో ఈ జాబ్ చేయని ఎవరన్నా తెలిసింది మీకు? అర్థమైందా? పాడ్కాస్ట్లో కూర్చో క్వశ్చన్స్ అడుగుతారు, మా జాబ్ చేయండి మీకు తెలుస్తుంది. ఓకే, నేను విత్ దిస్ 25 years ఆఫ్ ఎక్స్పీరియన్స్, ఇన్ దిస్ 25 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ మీకు ఒక్క సిచ్యువేషన్లో అసలు ఏంట్రా ఈ లైఫ్, ఇంత హెక్టిక్ లైఫ్లో నేను ఉన్నాను, ఇలాంటి పేషెంట్ని నేను చూసినాను అని అనిపించిన రోజు ఏదైనా ఉందా సార్? ఒక సాడెస్ట్ పార్ట్ ఇన్ అవర్ లైఫ్. సార్ ఇప్పుడు మనకు రోజును ఏదైనా ఒకటో రెండో మూడో సాడెస్ట్ స్టోరీ చూస్తాం సార్ మనము. ఒక స్టోరీ అండి, ఈ ఫిస్చులా ఉంటుందండి. ఫిస్చులా ఉంటే ఎప్పుడు చీమ కారుతుందండి, సరేనా? ఒకటి. రెండోది ఆ చీమ స్మెల్ వస్తుందండి. మూడోది ఆ చీమ కారితే, చీమ స్మెల్ వస్తే లేడీ అన కానీ, జెంట్స్ అన కానీ, హస్బెండ్ అన కానీ, వైఫ్ అన కానీ, ఎవరు అయితే వాళ్ళు ప్రైవేట్ లైఫ్కు, సెక్షువల్ లైఫ్కు ఇబ్బంది ఉంటుందండి. అసలు డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారు. ఇక్కడ ఒక మైసూర్ దగ్గర కొత్తగా పెళ్ళయ్యారండి. పెళ్ళి ఏమైందంటే హస్బెండ్కు ఫిస్చులా వచ్చేసింది, ఫిస్చులా ఇన్ఫెక్షన్. ఒకసారి సర్జరీ చేశారు, ఫెయిల్ అయింది. తర్వాత 3 నెలల తర్వాత సర్జరీ చేశారు, ఫెయిల్ అయింది. మళ్ళా సర్జరీ చేశారు, ఫెయిల్ అయిందండి. ఆ అమ్మాయి నా మగుడికి ఏదో ఒక పెద్ద రోగం వచ్చేసిందని షీ విల్ కమిట్ సూసైడ్ అండి. హ్యాంగ్ చేసుకున్నది. హ్యాంగ్ చేసిన తర్వాత అండి ఆ అమ్మాయి వాళ్ళ ఇంటి వాళ్ళు ఈ అబ్బాయి మగుడు అమ్మ మీద వాళ్ళు డౌరీ హెరాస్మెంట్ కేసు బుక్ చేస్తారండి. బుక్ చేసి పోలీసు వాళ్ళు పికప్ చేసుకొని వాళ్ళను కోర్టులో ప్రొడ్యూస్ చేసి 9 months వాళ్ళు జైలుకి వెళ్తారండి. ఒక చిన్న సింపుల్ ఫిస్టులా అండి, ఒక లైఫ్కి వెళ్ళింది. అమ్మ కొడుకు జైలుకి వెళ్ళారు. తర్వాత వచ్చారు, అడిగాను నేను ఇప్పుడు ఏమైంది కేసు అని. సార్ ఇంకా కేసు జరుగుతూ ఉంది సార్, ఇలా ఫిస్టులా కారుతూ ఉంది, ఏదైనా చేయండి సార్ అని. సో వాళ్ళకి చేసి ఇచ్చాను. ఇలాగా చాలా స్టోరీస్ ఉన్నాయండి. ఇంకొక స్టోరీ అండి, మన కడప ప్రాంతంలో, రాయలసీమ ప్రాంతంలో ఒక ముస్లిం పేషెంట్ అండి, అక్కడి నుంచి వచ్చారు.
ఏదో ఒక హాస్పిటల్కి వెళ్ళారు వాళ్ళు, బ్లీడింగ్ వచ్చింది. ఆ అమ్మాయికి 32 సంవత్సరం అంది, అంతే అండి, 3 బిడ్డలండి. పైల్స్ అని వెళ్ళారు హాస్పిటల్లో, వాళ్ళు రక్తం కారుతుందని పైల్స్ అని ఆపరేషన్ చేశారండి. ఒక 6 months అయింది, వచ్చారు హాస్పిటల్కు. సార్ పైల్స్ అని ఆపరేషన్ చేసుకున్నామండి, ఇంకా పైల్స్ మనకు క్యూర్ కాలేదండి, ఏమవుతుంది మీకు, రక్తం కారుతూ ఉందా, కారుతూ ఉంది, వెయిట్ లాస్ ఉందా, వెయిట్ లాస్, బరువు తగ్గిందండి, ఆకలే తగ్గిందండి, అప్పుడప్పుడు లూజ్ మోషన్ ఉందండి. నేను టెస్ట్ చేసే వాళ్ళకు అసలు పైల్సీలే ఏమీ లేదండి ఆడ. నేను చెప్పాను కొలోనోస్కోపీ చేస్తామని. కొలోనోస్కోపీ చేస్తే ఆ అమ్మాయికు లార్జ్ ఇంటెస్టైన్లో క్యాన్సర్ ఉందండి. దాని గురించే బ్లీడింగ్. అక్కడ హాస్పిటల్లో డయాగ్నోస్ చేయలేదు. అప్పటికి అది స్టేజ్ 4 డిజీజ్ అండి. 3 పిల్లకాయలు, 2 ఆడబిడ్డలు, ఒక చిన్న కొడుకు. సో 3 బిడ్డల్లో ఆయమ్మ 6 months అంతే చచ్చిపోయింది. ఇలాగా ఈ కోలోరెక్టల్ క్యాన్సర్స్ ఉంది. నేను చెప్పాను కదా అమెరికన్ కాలేజు. మన ఇండియాలో ద ఓన్లీ క్యాన్సర్, ఒకే ఒక క్యాన్సర్ లేట్గా డయాగ్నోస్ అయ్యేది కోలోరెక్టల్ క్యాన్సర్ అండి. 78% కోలోరెక్టల్ క్యాన్సర్స్ మన ఇండియాలో లేట్ స్టేజ్లో డయాగ్నోస్ అవుతుంది, యాజ్ పర్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ రిపోర్ట్. అర్థమైందా? As per ICMR report, 78% of colorectal cancers are diagnosed in late stage. అంటే ఆ స్టేజ్ అడ్వాన్స్ స్టేజు. ఆ స్టేజ్లో మనం ఏమి చేసే కావదు. అర్థమైందా? దీనికే నేను ఈ ఫీల్డ్ చూస్ చేసుకునింది. నాట్ బికాస్ ఆఫ్ పైల్స్, నాట్ బికాస్ ఆఫ్ ఫిషర్స్ అండి. నా జీవితంలో నెక్స్ట్ 20 yearsలో మన ఇండియాలో ఎవరు కూడా కోలోరెక్టల్ క్యాన్సర్తో చావకూడదండి. ఇట్ షుడ్ బి డయాగ్నోస్డ్ ఎర్లీ, ఇట్ షుడ్ బి ప్రివెంటెడ్ అండ్ ఇట్ షుడ్ బి క్యూర్డ్ కంప్లీట్లీ, సో దట్ ఎవరు ఇంట్లో బ్రెడ్ ఎర్నర్ ఉంటాడో వాళ్ళు చావకూడదండి. ది వరస్ట్ సిచ్యువేషన్లో ఒక పేషెంట్ని చూసినప్పుడు, ఇప్పుడు మీరు అంటుంటే నాకే వింటేనే ఎలానే అనిపిస్తుంది. ది వరస్ట్ సిచ్యువేషన్లో, ఇట్లా సిచ్యువేషన్లో వచ్చినాడేందబ్బా అవును అనే సిచ్యువేషన్ ఏదైనా ఉందా సార్? సార్ ఇప్పుడు వర్స్ట్ సిచ్యువేషన్ అంటే ఎంతో వర్స్ట్ సిచ్యువేషన్ ఉన్నాయి సార్. అయితే ఇప్పుడు మన యంగ్స్టర్స్ ఉంటారు కదా సార్, యంగ్స్టర్స్ మన జెన్జీజు, ఇప్పుడు ఐటీ ప్రొఫెషనల్స్, వాళ్ళంతా సాటర్డే సండే ఈవినింగ్ బాటమ్స్ అప్, మండే మార్నింగ్ బాటమ్స్ డౌన్. సండే ఈవినింగ్ పార్టీ చేస్తారు, ఆ విస్కీ పెగ్ తీసుకుని బాటమ్స్ అప్ అంటారు. మండే మార్నింగ్ బాటమ్ డౌన్. ఒకరోజు అర్లీ మార్నింగ్ అండి, ఒక 6 o'clock అండి, ఎర్లీ మార్నింగ్ ఎవరో హాస్పిటల్కి వచ్చారండి. అప్పుడు కంప్లీట్ కారిడార్ మొత్తం రక్తం అండి. అలా వచ్చాడు హాస్పిటల్కు. నేను ఒక 6:15 హాస్పిటల్కి ఎంటర్ అయినప్పుడు ఫుల్ బ్లీడింగ్. నేను అడిగాను, ఇదేంట్రా ఇది బ్లీడింగ్ ఇలా కారిందని. సార్ ఎవరో వచ్చారు సార్, పేషెంట్ ఎమర్జెన్సీలో ఉన్నారని. నేను ఎమర్జెన్సీకి వెళ్ళాను. ఎమర్జెన్సీలో చూస్తే చేయి పెట్టాను, మొత్తం క్రాక్స్ అండి, ఫిషర్స్. నేను చెప్పాను కదా క్రాక్ అయితే రక్తం కారుతుందండి. అబ్బాయిని 28 years అండి. ఆ అబ్బాయి కూడా మన హైదరాబాద్ అబ్బాయి, ఇక్కడ పెద్ద ఐటీ విప్రోలో పనిచేస్తారండి అబ్బాయి చెప్పాడు, సార్ నిన్న సాటర్డే ఎక్కువ పార్టీ చేశాను సార్, పార్టీ చేసి తాగాను సార్, స్మోక్ చేసే సార్, చికెన్ తిన్నాను సార్. మండే మార్నింగ్ సార్ మన ఈ ఎలిఫెంట్ ఉంది కదా, ఎలిఫెంట్ మోషన్ కదా, లద్ది అంటే చెప్తారు ఎలిఫెంట్లా, అలాగ వచ్చింది సార్, చాలా కష్టమైంది సార్, ఇలాగైంది సార్ అని చెప్పాడు. అలాగా సింపుల్ ప్రాబ్లం అండి, ఈ స్టేజ్లో వచ్చారు. సెకండ్ అండి, చిన్న ఫిషర్గా వస్తారు, ఆడబిడ్డలో చిన్న ఫిషర్గా వస్తారు. నేను ఫిషర్ ఉందమ్మా, ఇది ట్రీట్ చేస్తాము, లేజర్తో చేస్తామంటే, వద్దు సార్ ఏదైనా మంది అండి, మందులనే పోతుంది, మందులనే నన్ను ఏదైనా ట్యాబ్లెట్స్ ఇవ్వండి వాడతాను వెళ్ళిపోతుందని. అయితే వాళ్ళు తర్వాత వస్తారు, ఆ క్రాకు ఇన్ఫెక్షన్ అయ్యి, యాప్సెస్ అయ్యి, ఫిస్చులా అయ్యి, మన ఆడబిడ్డలకు ఒకటికి వెళ్తారు కదా వెజైనల్ రీజన్, అక్కడి నుంచి మోషన్ వస్తుందండి, రెక్టో వెజైనల్ ఫిస్చులా అంటారు.
సో అలాంటి పోర్షన్లో మోషన్ వస్తుంది. చాలా ఎంబరాజింగ్ ఇది, చాలా సోషల్ ప్రాబ్లం ఇది ఆడబిడ్డలకు. సో ఇలాంటి కేసులు అప్పుడప్పుడు నేను చూస్తున్నాను సార్. వర్స్ట్ సిచ్యువేషన్లో వస్తారు సార్ నెగ్లెక్ట్ చేసుకొని. సార్ 5 years ఫిస్టులాస్, 10 year ఫిస్టులాస్, 20 years ఫిస్టులాస్ ఉండి 20 years చీమ కార్పించుకొని రక్తం కార్పించుకొని డర్టీగా ఉండి వస్తారు సార్. ఈ ఫిస్టులాసు ఒక 2% వదిలేస్తే ఇట్ విల్ కన్వర్ట్ టు క్యాన్సర్ సార్. ఫిస్టులాస్ 2% అవుట్ ఆఫ్ 100 ఇఫ్ నాట్ ట్రీటెడ్ అంటే క్యాన్సర్ కన్వర్ట్ అవుతుందండి. ఇలాగా ఒక 7 cases నాతో ఫిస్టులాస్ నాట్ ట్రీటెడ్ ఫర్ అబౌట్ 15-20+ years క్యాన్సర్ కన్వర్ట్ అయ్యి వచ్చారండి నా దగ్గరకు. సార్ వింటుంటేనే నాకు ఇట్లా ఉంటే చూస్తున్న మీకు అనుభవించిన మీకు హ్యాట్స్ ఆఫ్ సార్. ప్రెగ్నెన్సీ ఉమెన్ మన తెలుగు రాష్ట్రాల్లో తీసుకున్న, నాట్ ఓన్లీ తెలుగు రాష్ట్రం, ఇండియా వైడ్ వరల్డ్ వైడ్ తీసుకుంటే ప్రెగ్నెన్సీ టైంలోనే ఇలాంటి ఇష్యూస్ ఎక్కువ ఫేస్ చేస్తారంట. వాళ్ళు ఆ ఇష్యూస్ ఫేస్ చేసి కనీసం ఆ టైంలో కనీసం చెప్పుకోలేని సిచ్యువేషన్ లో ఉండి అది ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయిన తర్వాత హాస్పిటల్కి వస్తే ఏం లాభం సార్? అవునవును సార్. ఇప్పుడు నేను ఒకటి చెప్పానండి, ఎవరే ఆడబిడ్డలు మన అమ్మాయిలు పెళ్లి చేసుకునే ముందు వాళ్ళకు పైల్స్, ఫిషర్, ఫిస్చులా, కాన్స్టిపేషన్ ఉంటే వాళ్ళు స్పెషలిస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెక్ చేసుకొని క్లియర్ చేసుకొని తర్వాత పెళ్లి చేసుకోవాలండి. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, పెళ్లి చేసుకోవాలనుకోండి, ఇవన్నీ ఉన్ని పెళ్లి చేసుకుంటారు అనుకోండి. ఎందుకంటే వాళ్ళు చెప్పరు, వాళ్ళకి సిగ్గు ఉంటుంది, ఏదో ఒకలాగా ఇబ్బంది ఉంటుంది వాళ్ళకు. సో ఇవి ఉన్ని పెళ్లి చేసుకుంటే కూడా ప్రెగ్నెన్సీకి ముందు వాళ్ళు ఇవంతా క్లియర్ చేసుకొని కన్సీవ్ కావాలండి. ఎందుకంటే ప్రెగ్నెన్సీలో మన గైనకాలజిస్టు, మన ఆబ్స్టెటిషియన్ను మన అమ్మాయిలకు, మన ఆడబిడ్డలకు ఐరన్ క్యాప్సూల్స్ ఇస్తారండి, ఐరన్ సప్లిమెంట్స్ ఇస్తారండి. ఐరన్ సప్లిమెంట్స్ ఇస్తే మోషన్ హార్డ్గా వెళ్తుందండి. అప్పుడు పైల్స్ ఎక్కువ అవుతుంది, ఫిషర్ ఎక్కువ అవుతుంది. ఫిషర్ నెగ్లెక్ట్ చేస్తే అది యాప్సెస్ అయ్యి ఫిస్టులా అవుతుందండి. రెండోది, ప్రెగ్నెన్సీలో 9 నెలలండి ఆ ప్రెషర్ అంతా రెక్టమ్ మీద వెళ్తుంది, అప్పుడు కూడా పైల్స్, ఫిషరు ఎక్కువ అవుతుందండి. మూడోది, ప్రెగ్నెన్సీలో ప్రొజెస్ట్రాన్ హార్మోన్ ఎక్కువయ్యి ఆ బ్లడ్ వెజల్స్కి చాలా పెద్దగా అవుతుంది, పైల్స్, ఫిషర్ ఇంకా ఎక్కువ అవుతుందండి. సో ఒకటి పెళ్ళికి ముందు, రెండోది పెళ్ళైన తర్వాత కన్నప్పుడు, మూడోది డెలివరీ అయిన తర్వాత అండి. ఇది చాలా పెద్ద ప్రాబ్లం అండి. ఇప్పుడు మన ఏజ్లో అండి 50+, 60+ వాళ్ళంతా మా అమ్మోళ్ళంతా మమ్మల్ని ఇంట్లో కన్నారండి. అసలు ఎవరు డాక్టర్ లేదు, నర్సు లేదు, మేమంతా ఇంట్లో పుట్టిండేవాళ్ళండి. మన నెక్స్ట్ జనరేషన్, మన వెనకాల జనరేషన్ అంతా హాస్పిటల్లో పుట్టారండి. ఈ నార్మల్ డెలివరీ చేసేటప్పుడు ఆ తల్లి షార్ట్గా ఉంటే, హైట్ తక్కువ ఉంటే, ఆ తల్లికి పెల్విస్ నేరాగా ఉంటే, ఆ తల్లికి లోపల పెద్ద బేబీ ఉంటే మోర్ దెన్ 3 kgs, నార్మల్ డెలివరీ చేసేటప్పుడు మన పెల్విస్లో ముందు యూరినరీ బ్లాడర్ ఉంటుంది, అయితే మూత్రకోశము, మధ్యలో గర్భసంచి, వెనకాల రెక్టమ్ అండి. ఆ డెలివరీ చేసేటప్పుడు 3 కిందకు వచ్చేస్తాయండి. ఆ 3 కిందకు వచ్చేసి నార్మల్ డెలివరీ తర్వాత ఆ తల్లికు బాగా మోషన్ రాదు. మోషన్ చేసేటప్పుడు లోపల స్టక్ అవుతుంది. ఆ అమ్మాయి ఏమనుకుంటుందంటే నాకు కాన్స్టిపేషన్ ఉంది అని. అసలు ఎవరికో చెప్పుకోదు. అప్పుడు ఏం చేస్తారంటే మోషన్ కంప్లీట్గా రాదు వాళ్ళకు, ఏదో మధ్యలో స్టక్ అవుతుంది. ఆ స్టక్ అయినప్పుడు ఎంతోమంది తల్లులు ఇలాగా ముందరికి వెళ్ళేది, వెనకాలకి వెళ్ళేది, రైట్కి వెళ్ళేది, లెఫ్ట్కి వెళ్ళేది చేస్తారండి. కొంతమంది తల్లులు ఇలాగ ఏలేసి తీస్తారండి, కొంతమంది ఇలాగా ప్రెస్ చేసుకొని తీస్తారండి, కొంతమంది సిరప్ వాడేది, పౌడర్ వాడేది, ఆయుర్వేద, హోమియోపతి ఏదేదో వాడతారండి. ఏం చేస్తే కూడా వాళ్ళకు క్లియర్ కాదు. ఇది 10 years, 30 years, 40 years సఫర్ చేస్తారు మన తల్లులు. ఎంతోమంది 35 సంవత్సరం తర్వాత వస్తారండి. ఇంకొకటి ఏమంటే
ఆ మూత్ర సంచి ఉంటుంది కదా, మూత్రకోశము, యూరినరీ, అది కూడా కిందకు వస్తుందండి. ఆ కిందకు వచ్చినప్పుడు ఏమవుతుందంటే, ఎప్పుడైనా ఒకటికి లేదప్పుడు అర్జెంట్ అయితే 1-2 డ్రాపు లీక్ అవుతుందండి. తగ్గినప్పుడు, నవ్వినప్పుడు, బరువు లిఫ్ట్ చేసేటప్పుడు యూరిన్ లీక్ అవుతుందండి. దీన్ని స్ట్రెస్ ఇన్కాంటినెన్స్ అంటారు. ఇంకొకటి అర్జ్ ఇన్కాంటినెన్స్ అంటారండి ఇంగ్లీష్లో. ఇది అయినప్పుడు అప్పుడప్పుడు యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అవుతుందండి. ఇన్ఫెక్షన్ అయ్యి డాక్టర్ దగ్గరికి వెళితే డాక్టర్ అంటారు, అరే ఇది కామన్, ఇది యూరిన్ టెస్ట్ చేస్తారు, యాంటీబయాటిక్ ఇస్తారండి. ఇలాగే లైఫ్ వెళ్తుంది వాళ్ళకంతా. ఒక తల్లి వచ్చింది నా దగ్గరకు, సార్ నాకు వచ్చి కూర్చొని జోరుగా ఏడ్చేసింది. అమ్మ ఏడ్చేసింది. ఇదేమ్మా ఇలా ఏడుస్తావు? అందరూ ఏంటంటే ఒక స్పెషల్ చైర్ ఉంది నా క్లినిక్లో, ఆ చైర్లో కూర్చుంటే అందరూ ఏడుస్తారు. అలా ఉంది చైర్. అంత నొప్పులు వస్తారండి, అంత ఒక టెన్షన్లో, ప్రెషర్లో వస్తారు వాళ్ళు. వచ్చి ఏమైందమ్మా నీకు? సార్ నాకు ఇప్పుడు 56 ఇయర్స్ సార్, నేను హాయిగా మోషన్కి వెళ్ళి 33 సంవత్సరం అయింది సార్, నేను మోషన్కి వెళ్ళను సార్, చాలా కష్టంగా ఉంది సార్. కాదమ్మా ఒకరే వచ్చావా, మీ ఇంటి ఆయన రాలేదా? సార్ మా ఇంటి ఆయన ఒక 25 డాక్టర్ చూపించారు సార్, అన్ని డాక్టర్లు నాకు సిరప్ ఇస్తారు, పౌడర్ ఇస్తారు, ఏం చేస్తూ కూడా నాకు మోషన్ రాదు సార్, చాలా ఇబ్బందిగా ఉంది సార్ అండి. నీకు దినము సస్తావు, నువ్వు ఎవరు నీకు ఏడ్చేవాళ్ళని, ఇప్పుడు రాడు సార్ వాళ్ళని. ఆయమ్మతో మాట్లాడాను. ఆయమ్మకు 2 బిడ్డలు, నార్మల్ డెలివరీ, 2 బిడ్డలును 3.5 కేజీ 4.5 కేజీ ఉంది. అప్పుడు ఇదంతా కిందకు వచ్చేసి ఆ అమ్మాయికి ఈ ప్రాబ్లం ఉండిందండి. మేము స్కాన్ చేసి అంతా చూసి సకంగా చిన్న సింపుల్ సర్జరీ చేసి ఆ అమ్మాయి హాయిగా వెళ్ళిందండి. నెక్స్ట్ డే మార్నింగ్ రౌండ్స్కి వెళ్ళాను వార్డులో నేను. సార్ 33 సంవత్సరాల తర్వాత ఈరోజు నా మోషన్ హాయిగా వెళ్ళాను సార్ అని చెప్పింది ఆయమ్మ. సో ఇలాగా నార్మల్ డెలివరీ చేసినప్పుడు మన ఇండియాలో, మన ప్రపంచంలో ఎంతోమంది ఆడబిడ్డలు ఈ ప్రాబ్లమ్స్ ఉంటుందండి. సో ఈ ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళు కాన్స్టిపేషన్తో రారు. వాళ్ళు వచ్చేది నాకు పైల్స్ అయింది, నాకు ఫిషర్ అయింది, నాకు ఫిస్చులా అయిందండి. ఎందుకు ఈ 3 అంటే కాన్స్టిపేషన్ ఎందుకంటే బికాస్ ఆఫ్ నార్మల్ డెలివరీ అండి. ఇది ఆడబిడ్డల్లో ఉండే మాకు పెద్ద ప్రాబ్లము మన ఇండియాలో సార్. బిఫోర్ మ్యారేజ్, ఆఫ్టర్ మ్యారేజ్, డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ, ఆఫ్టర్ డెలివరీ అండి. ఇవంతా ఒక లింక్. సో ఎంతోమందికి నేను చెప్పేది, మీ డాక్టరు మీకు సిజేరియన్ సెక్షన్ చేసుకోండి అంటే ఒక రీజన్ ఉంటుంది, ఒక కారణం ఉంటుందండి. ఎవరు డబ్బు కోసం చేయరండి. ఇప్పుడు మన కంట్రీలో, మన దేశంలో ఏమంటారండి, సిజేరియన్ సెక్షన్ చెప్తే డబ్బు చేసేదానికి చేస్తారు వీళ్ళు అని. తప్పండి అది. అర్థమైందా మీకు? సో ఎవరన్నా కానీ నేను చెప్పేది ఏమంటే, బిఫోర్ మ్యారేజ్ ఆడబిడ్డలు, స్ట్రాంగ్ మెసేజ్ అండి. మన ఆంధ్ర ప్రాంతాలు, మన తెలంగాణ ప్రాంతాల ఆడబిడ్డలకు ఎవరైనా కానీ, పల్లెల్లో ఉండే వాళ్ళని కానీ, ఎడ్యుకేటెడ్స్ అన్న కానీ, సిగ్గుపుడుక బిఫోర్ మ్యారేజ్ పైల్స్, ఫిషర్, ఫిస్చులా ఉంటే అది క్లియర్ చేసుకొని పెళ్లి చేసుకోండి. సార్ ఒక కపుల్ ఫ్రమ్ తమిళనాడు, బెంగళూరులో ఉండేవాళ్ళు సార్, ఐటీ ప్రొఫెషనల్స్. అతనికి ఫిషర్ ఉంది సార్, పెళ్లి చేసుకునేవాడు, హనీమూన్కి వెళ్ళేవాడు. గోవా నుంచి వాపస్ వచ్చేసారు డైరెక్ట్ ఫ్రమ్ ఎయిర్పోర్ట్ మన హాస్పిటల్కు. ఆయన చూస్తే ఎంత మెహందీ ఎంత ఉంది సార్. చూస్తే నాకు తెలిసింది కొత్తగా పెళ్ళి. ఏమైంది మీకంటే, సార్ నాకు చాలా కష్టంగా ఉంది సార్. చాలా కష్టం అంటే ఏంటి బాబు, ఎక్కడి నుంచి వచ్చావు? సార్ గోవా నుంచి వచ్చాను సార్. గోవాకి ఎందుకు వెళ్ళావు? సార్ హనీమూన్కి వెళ్ళాను సార్. హనీమూన్కి వెళ్ళి ఎందుకు ఎక్కడికి వచ్చావు? సార్ నాకు చాలా కష్టంగా ఉంది సార్, చాలా నొప్పిగా ఉంది సార్, అందుకు వచ్చేసింది సార్. చెక్ చేస్తే చాలా టైట్ ఫిషరు, చాలా నొప్పిగా ఉంది. హనీమూన్లో ఏం చేయాలో వాళ్ళు చేయక వాపస్ హాస్పిటల్కి వచ్చారండి. సో అందుకే నేను చెప్పేది, బిఫోర్ మ్యారేజ్, నాట్ ఓన్లీ గర్ల్స్, ఈవెన్ మెన్, బోత్ మెన్ అండ్ ఉమెన్, బిఫోర్ మ్యారేజ్ దే షుడ్ ఎన్షూర్ దట్ వాళ్ళకు పైల్స్ లేదు, ఫిషర్ లేదు, ఫిస్టులా లేదు, కాన్స్టిపేషన్ లేదు. ఎందుకంటే ఇది
పర్సనల్ లైఫ్, ప్రైవేట్ లైఫ్ మీద ఇంపాక్ట్ అవుతుందండి. ఇవంతా ఒక ఎత్తు అయితే ఒక చిన్న పిల్లలు 10 years 11 years 12 years వీళ్ళు కూడా పైల్స్ తో ఇబ్బంది పడుతున్నారంట. ఇది ఎక్కడి రోగం సార్? సార్, మీరు మంచి క్వశ్చన్ అడిగారు. పిల్లలు కూడా పైల్స్ వస్తా ఉందా? కరెక్టా సార్? ఇప్పుడు మన చిన్నప్పుడు ఏమంటే మన ఇంటికి ఎప్పుడు ఇంట్లో చేసిన భోజనం మేము చేసేవాళ్ళు సార్. క్లియరా? మన పల్లెల్లో కూడా నాన్ వెజ్ అంటే లగ్జరీ సార్. ఒక ఏడాదిలో 2 సార్లు అంటే సార్, ఒక యుగాడి పండుగకి ఒకసారి, దసరా పండుగకి, అంతే సార్ నాన్ వెజ్ అంటే. దోశ అంటే ఇయర్లీ వన్స్, అంతే సార్ లగ్జరీ మన పల్లెల్లో. సో ఇప్పుడు ఏమైందంటే కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ అయిపోయింది సార్. హీటింగ్ హ్యాబిట్స్ చేంజ్. మన పిల్లకాయలు ఇప్పుడు ఎవరైనా తీసుకొని సార్, వాళ్ళకి ఫ్రెంచ్ ఫ్రైస్ కావాలి, పెరి ఫ్రైస్ కావాలి, పిజ్జా కావాలి, బర్గర్ కావాలి, చిప్స్ కావాలి, పానీపూరి కావాలి, మసాలా పూరి కావాలి, కబాబ్ కావాలి. అన్న పిల్లకాయలు ఇదే తింటారు సార్ ఇప్పుడు. అందరూ జంక్ ఫుడ్ సార్. సో పిల్లకాయలు ఒక సైడు జంక్ ఫుడ్, ఇంకొక సైడు ఎప్పుడు చూస్తేనే మొబైల్ సార్. ఇలాగ మొబైలు, ఇలాగ తినేది, ఇలాగ మొబైలు, ఇలాగ తినేది. రెండాది పిల్లకాయలు నిద్రపోరు సార్. నైట్ అంతా మొబైల్లో గేమ్స్ అది ఇవి ఆడతారు సార్. మన చిన్నప్పుడు మేమంతా బయటికి వెళ్ళాము, క్రికెట్, లగోరి, కబడ్డీ ఆడకి. ఇప్పుడు ఎవరు అసలు ఆడరు సార్. సో ఇవన్నీ ఏమైందంటే పిల్లకాయల గట్టు మీద ఇంపాక్ట్ పడుతూ ఉంది సార్. ఇంపాక్ట్ పడి ఏమవుతా ఉందంటే జస్ట్ నాట్ ఫిషర్, జస్ట్ నాట్ పైల్స్, సంథింగ్ బియాండ్ దాట్, సంథింగ్ విచ్ ఇస్ వెరీ వెరీ డేంజరస్. చిల్డ్రన్ ఆర్ గెటింగ్ ఇన్ఫ్లమేటరీ బౌల్ డిజీజ్, అంటే క్రాన్స్ డిజీజ్, అల్సరేటివ్ కొలైటిస్ అని. ఇవి ఏమంటే మన పిల్లకాయలకు ఇంటెస్టైన్ ఉంటుంది సార్. ఇంటెస్టైన్స్లో అల్సర్ అవుతుంది. అల్సర్ అయ్యి రక్తం కారుతుంది, రక్తం అయ్యి లూజ్ మోషన్స్ అవుతుంది. ఈ డిజీజ్కు అసలు పర్మనెంట్ మెడికేషన్ లేదు. డిజీజ్ వచ్చినప్పుడు మందిస్తారు, తర్వాత తగ్గుతుంది, మళ్ళా వస్తుంది, మందిస్తారు, తగ్గుతుంది. ఇలాగే సైకిల్ రిపీట్ అవుతూ ఉంటుందండి. లాస్ట్కు మేజర్ సర్జరీ అవుతుంది, లేకపోతే అది క్యాన్సర్ కన్వర్ట్ అవుతుందండి. క్రాన్స్ డిజీజ్, అల్సరేటివ్ కొలైటిస్. ఇప్పుడు ప్రస్తుతానికి మన దేశంలో క్రాన్స్ డిసీజు, అల్సరేటివ్ కొలైటిస్ ఎక్కువగా ఉందండి. ఎందుకంటే బికాస్ వన్ ఫ్యాక్టర్ ఇస్ డయటరీ ఫ్యాక్టర్స్, ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్, క్లైమాటిక్ ఫ్యాక్టర్స్, జెనెటిక్ ఫ్యాక్టర్స్ అండి. ఈ 2 డిజీజు 2000లో ఇండియాలో 0.5% ఆఫ్ పాపులేషన్ ఇన్సిడెన్స్, ఇప్పటికి 5%. ఈ స్టడీ వచ్చి మన హైదరాబాద్లో ఉన్న ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీలో ఈ స్టడీ చేశారండి. సో ఈ 100% డిజీజెస్లో 79% మన పిల్లకాయలు వస్తూ ఉంది. ఇది చిల్డ్రన్ ఆర్ గెటింగ్ 79% ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ డిజీజెస్, అల్సరేటివ్ కొలైటిస్ అండ్ క్రాన్స్ డిజీజ్. ఒక స్టోరీ చెప్తాను మీకు. ఇక్కడే మన దొర్బలాపురం వేటు హైదరాబాదులో ఒక డాక్టర్ అండి. డాక్టర్ కొడుకు చిన్న పిల్లకాయ 9 years అబ్బాయికి యాప్సెస్ వచ్చిందండి. కోరుపు అంటారు కదా, పస్ వచ్చింది. ఎవరో ఒక డాక్టర్ ఫోన్ చేశారు, ఇలాగ యాప్సెస్ ఉంది నా కొడుకుని. అదేంటి, అది 5 minutes తీసేస్తాను అంతే అని చెప్పాడు. ఇంకొక డాక్టరు, నా ఫ్రెండ్ డాక్టర్ రెడ్డి అని, లేదు నీవు డాక్టర్ పరమేష్ దగ్గరికి వెళ్ళబా, బాగా చూస్తాడు అని వచ్చారు. యాప్సెస్ చూశాను నేను. చూసి నెక్స్ట్ డే మార్నింగ్ కొలోనోస్కోపీ చేస్తాను. ఆ చిన్నోడికి క్రాన్స్ డిజీజ్ అండి. క్రాన్స్ డిజీజ్కు ఒక ఇంజెక్షన్ 1,10,000 rupees అండి. ఇలాగా 1 year 2 years లేకపోతే 3 years ఎవ్రీ 2 months మనం ఇవ్వాలి. ఎలాగిస్తారండి? మిడిల్ క్లాస్ ఎలాగిస్తారు? హైయర్ మిడిల్ క్లాస్ ఎలాగిస్తారండి? సో చిల్డ్రన్స్లో జస్ట్ నాట్ పైల్స్, ఏదైనా చిన్నబ్బాయి కానీ ఏదైనా బ్లీడింగ్ ఉంటే, ఏదైనా లూజ్ మోషన్స్ ఉంటే, ఏదైనా కడుపు నొప్పి ఉంటే, బరువు తగ్గుతూ ఉంటే ఇమ్మీడియట్లీ కన్సల్ట్ ఏ స్పెషలిస్ట్. ఇమ్మీడియట్లీ, నాట్ గో టు ఏ జనరల్ ప్రాక్టీషనర్. ఇమ్మీడియట్లీ కన్సల్ట్ ఏ స్పెషలిస్ట్ బికాస్ దిస్ చైల్డ్ డిజైర్స్ ఏ స్పెషల్ అటెన్షన్. ఇంకొక బాయ్ అండి, 12 years డాక్టర్ కొడుకే వీడును. ఈ అబ్బాయి అమ్మ లేడీ డాక్టరు. బెంగళూరులో వాళ్ళు నార్త్ ఇండియన్స్ అండి, యూపీ వాళ్ళు. బెంగళూరులో ఐటీ జాబ్. బెంగళూరులో పెద్ద హాస్పిటల్కి వెళ్ళారు 3 years.
3 years అందరూ ఇది డయేరియా ఉంది, వైరల్ డయేరియా, బ్యాక్టీరియల్ డయేరియా ట్యాబ్లెట్స్ అంతా ఇచ్చారండి. ఎవరో చెప్పారంట ఇక్కడ ఉన్నారు, బాబా డివోటీస్ అండి, బాబా చెప్పారంట ఈ డైరెక్షన్లో వెళ్ళండి మీరు, ఇలా డాక్టర్ ఉంటారని. వచ్చారు, నేను చేశాను, స్కోప్ చేస్తే అబ్బాయికు అల్సరేటివ్ కొలైటిస్ అండి. సో నేను చదువుకున్నప్పుడు అప్పటికి ఒక్క కేసు చూడలేదు అండి ఈ అల్సరేటివ్ కొలైటిస్ క్రాన్స్ డిజీజ్. ఇప్పుడు పిల్లలు పెద్దవాళ్ళు అంతే నేను చూడలేదండి డ్యూరింగ్ MBBS and MS, no. But today, every day, we are diagnosing at least 4 ulcerative colitis and Crohn's disease combined. So this is the status of our children in the country today. In future, it is becoming even more worse because of our eating habits. All children are very, very, very pathetic, bad eating habits now. If parents does not give importance to this, they are going to pay heavy price for their children in their future. Very, very important. Children's gut health, children's digestive health is at stake. Watch out. Online foods, cloud kitchens, untimely foods, getting from cloud kitchen, eating at midnight, 1 o'clock, 2 o'clock, 3 o'clock, irregular sleep patterns, all these things are literally killing our children in the country, sir. నోవేడేస్ పీపుల్ ఆర్ మోర్ ఫ్యాంటసైజ్డ్. వాళ్ళకి చాలా ఫ్యాంటసీస్ ఉంటాయి, ఈ యానల్ సెక్స్ ఫ్యాంటసీ అని. దీనివల్ల కూడా ఈ పైల్స్ ఈ వచ్చే ప్రాబ్లమ్స్ ఉన్నాయా? సార్ ఇప్పుడు మీరు చెప్పారు చాలా ఫ్యాంటసీస్ ఉన్నాయి ఇప్పుడు అందరికీ అని. యా ట్రూ, మెనీ పీపుల్ ఆర్ ఇప్పుడు వాళ్ళు ఏనల్ సెక్స్లో దే ఆర్ ఇండల్జ్డ్. ఓకే, ఏనల్ సెక్స్ ఫ్రీక్వెంట్గా చాలామంది దే ఆర్ యూస్ టు. అండ్ అప్పటికి నేను చాలామంది వస్తాను నా దగ్గరకు, దే ఆర్ ఫిషర్స్, దే హ్యావ్ పైల్స్ బికాస్ ఆఫ్ ఏనల్ సెక్స్. వన్ యంగ్ కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్, బికాస్ మన హాస్పిటల్ ఇట్ ఈస్ నెక్స్ట్ టు వన్ బిగ్ యూనివర్సిటీ. వన్ యంగ్ girl about 21 years and with she had anal sex with boyfriend, very thin child, and she had a very bad tear of the anal canal, very bad tear of the anal canal. So we had to admit her for a week, manage her properly and then do it. So this is the worst thing what I have seen because of anal sex. Along with this, I also get, I have respect for all human beings and gays. So gays have multiple sex partners and they also have anal sex. So many people come to me seeking me because we respect them, we are separate, we treat them very well, we don't treat like the way people insult gays, right? So many gays have also come to us. Even gays get piles, fissures because of anal intercourse. Adokati రెండోది ఏమంటే గేజ్ చాలా మందికి మల్టిపుల్ సెక్స్ పార్ట్నర్స్ ఉంటారు. బికాస్ ఆఫ్ దట్ దే హ్యావ్ సమ్ సెక్షువలీ ట్రాన్స్మిటెడ్ డిజీజ్ లైక్ వైరల్ ఇన్ఫెక్షన్స్ ఇన్ ది ఏనల్ కెనాల్, వైరల్ వాట్స్ అని చెప్తారు అలాగా. సో ఏనల్ సెక్స్, పైల్స్, ఫిషర్, ఫిస్టులా దే ఆర్ కనెక్టెడ్. ఎవరైనా కానీ పైల్స్, ఫిషర్, ఫిస్టులా ఉంటే ఎందుకు మా దగ్గర రావాలంటే చూడండి, మనకు ఫస్ట్ 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్, నెంబర్ 1. నెంబర్ 2, నేను దీంట్లోనే ఫోకస్ చేశాను. అంటే వాట్ ఈజ్ ఎక్సలెన్స్? డూయింగ్ ద సేమ్ బోరింగ్ థింగ్ ఎవ్రీ డే ఈజ్ ఎక్సలెన్స్. మనము స్పెషలైజ్డ్ ఇన్ కోలోరెక్టల్, పైల్స్, ఫిషర్, ఫిస్టులా, కోలోన్ క్యాన్సర్స్ దీంట్లో. నెంబర్ 3, వీ యూజ్ ద మోస్ట్ అడ్వాన్స్ టెక్నాలజీ ఇన్ ద వరల్డ్. ఏదన్నా ఫస్ట్ వరల్డ్లో టెక్నాలజీ ఉంటే మన హాస్పిటల్లో ఉంటుందండి. అడ్వాన్స్డ్ లేజర్స్, అడ్వాన్స్డ్ మెడికల్ ఎక్విప్మెంట్, ఇన్ఫ్రారెడ్ కోagulation, రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్, ఆల్ ది అడ్వాన్స్డ్ టెక్నాలజీ we get first in Smiles Institute of Gastroenterology, being an exclusive gastrointestinal and a colorectal institute. The most advanced, best results. ఒక మిత్ ఉందో పైల్స్లో, ఫిస్టులాలో. పైల్స్ చేస్తే మళ్ళా వస్తుంది, అబద్ధం, మళ్ళా రాదు. ఇప్పుడు అడుగుతారు, సార్ నాకు పైల్స్ చేసుకుంటాను మళ్ళీ వస్తుంది సార్ అంటే, అరే బాబు, ఒకడు వస్తాడు, వాడికి ఫ్రాక్చర్ అవుతుంది, హాస్పిటల్కి వెళ్తాడు, డాక్టర్ రాడేసి ఫ్రాక్చర్ని సరి చేస్తాడు, ఫీడ్స్ తీసుకొచ్చి సార్ నాకు మళ్ళీ ఫ్రాక్చర్ వస్తుంది అంటే, అప్ప మళ్ళీ యాక్సిడెంట్ అయితే మళ్ళీ ఫ్రాక్చర్ వస్తుంది. కరెక్టా? అలాగా పైల్స్ ఉంటే లైఫ్ స్టైల్, ఫ్రూట్స్, వెజిటేబుల్స్, వాటర్ ఇవంతా తీసుకుంటే
మళ్ళీ పైల్స్ రాదు. క్లియరా? ఓకే. సెకండ్ మిత్ ఫిస్చులా అని చెప్పాను కదా, ఎంతో మందికి టెన్షన్ ఏమంటే మళ్ళీ ఫిస్చులా వస్తుంది, ఫిస్చులా చేస్తే మోషన్ కంట్రోల్ పోతుంది, కంట్రోల్ ఉండదు అని. ఎందుకు ఫిస్చులాకు మన దగ్గర రావాలంటే నేను గ్యారంటీ ఇస్తాను, ఫిస్చులా మనకు 99.9% మన 100% క్యూర్ ఇస్తాను నేను. నెంబర్ 2, ఎవరికో అసలు మోషన్ కంట్రోల్ తప్పదు, ఎందుకంటే మనకు అలాంటి ఎక్స్పీరియన్స్ ఉంది. ఫిస్చులా అంటే చాలామంది సర్జన్స్ కూడా భయపడతారు ఆపరేట్ చేసేదానికి. ఎందుకు భయపడతారంటే ఒక బుక్లో రాశారు, మన బైబిల్, కోలోరక్టల్ బైబిల్లో గోలీగర్ అని బుక్, మెనీ సర్జన్స్ రెప్యుటేషన్ హ్యావ్ గాన్ బికాస్ ఆఫ్ ఫిస్చులా సర్జరీ అని. అయితే ఫిస్చులా సర్జరీ చేస్తే అది మళ్ళా వస్తుంది, 100లో 40% మళ్ళా వస్తుంది. అందుకే ఎవరు ఫిస్చులా చేయరు, రెప్యుటేషన్ పోస్తుందని. చేసుకున్న పేషెంట్ అందరికీ చెప్తాడు, అడే ఫిస్చులా చేశారా మళ్ళీ వచ్చేసిందని, సర్జన్ రెప్యుటేషన్ పోతుంది. రెండో చెప్తారు, ఫిస్చులా సర్జరీ ఈజ్ వెరీ డిఫికల్ట్ టు ఆన్సర్, ఫిస్చులా సర్జరీ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు ఆపరేట్ దాన్ని రెక్టల్ క్యాన్సర్ అని మళ్ళీ గొలిగరే చెప్తాడు. అంటే ఫిస్చులా ఆపరేషన్ చేసేదానికి చాలా కష్టంగా ఉంటుంది, రెక్టల్ క్యాన్సర్ ఆపరేట్ చేయొచ్చు అని. ఫిస్చులా చాలా రిస్క్, ఎందుకంటే ఒకటి మళ్ళా వస్తుంది, ఎవరు రెప్యుటేషన్ బాగోడదానికో ఎవరు లైక్ చేయరు. నెంబర్ 2, మోషన్ కంట్రోల్ పోతుంది. సో దాంట్లో మనం ఎక్స్పర్ట్. అందుకే ఫిస్చులా సర్జరీకి మన 40 కంట్రీస్ నుంచి పేషెంట్స్ వస్తారు, 100 స్టేట్స్ 30 స్టేట్స్ నుంచి వస్తారు, మన మొత్తం కర్ణాటక నుంచి వస్తారు, ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కేరళ నుంచి వస్తారు మనకు సౌత్ ఇండియాలో. నేను ఇంతవరకు లాస్ట్ 5 yearsలో అబౌట్ 7,000 కాంప్లెక్స్ ఫిస్చులా చేశానండి. ఇన్ దట్ ఓన్లీ 2 patients కేమ్ బ్యాక్ విత్ రిపీట్. వా. నేను ఎప్పుడు జనరల్గా వింటాను సార్, ఈ పైల్స్ వచ్చిన వాళ్ళు అంటే ఆ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళు ఎప్పుడైనా మాట్లాడుతున్నప్పుడు మాకు ఎలా అనిపిస్తుంది అంటే ఒక ముళ్ళు గుచ్చిన పెయిన్ వస్తుంది, ముళ్ళులా ఉంటుంది, ఆ స్పేస్ మొత్తం అంతా నాకు చాలా పెయిన్ వస్తుంది అంటారు. అని ఏ స్టేజ్లో వాళ్ళకి అలాంటి పెయిన్స్ వస్తాయి, వాటిని ఏమంటారు సార్? సరే, నేను చెప్పినప్పుడే పైల్స్ ఉంటే నొప్పి రాదు సార్. స్టేజ్ 4కి వెళ్తే పైల్స్ అంతా బయటకు వచ్చేస్తే నొప్పి ఉంటుంది. ఫిషర్ ఉంటే నొప్పి వస్తుంది, కురుపు ఉంటారు కదా, కురుపు ఏరియనల్ యాబ్సెస్ గడ్డలాగుతుంది కదా, అప్పుడు నొప్పి ఉంటుంది, జ్వరం కూడా వస్తుంది. సరేనా? అది ఏ స్టేజ్ అని కాను, ఏదైనా పెయిన్ వస్తే ఆల్వేస్ విజిట్ యువర్ కోలోరెక్టల్ సర్జన్ అండ్ ఏ పైల్ స్పెషలిస్ట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. టు అవాయిడ్ దిస్ అంటే ఇనిషియల్గానే నేను అవాయిడ్ చేయడానికి వాట్ టైప్ ఆఫ్ థింగ్ నేను ఏం తీసుకోవాలి, చిన్న అడ్వైస్ ఏమని ఇవ్వాలి? ఐ టోల్డ్ యు నో అప్పుడే, గుడ్ ఫ్రూట్స్, గుడ్ వెజిటేబుల్స్, గుడ్ ఫైబరస్ డయట్, ఆకుకూరలు, every 20 kg 1 liter of water. If I am 60 kgs 3 liters of water, 8 hours of sound sleep, 1 hour of physical activity every day, not to strain while passing stools, not to carry mobile phone to the washroom and spend long time in the washroom. Ivanta cheste you can prevent not only piles, fistula, any other diseases also. ఈ డాక్టర్ ప్రొఫెషన్స్ దగ్గరికి వచ్చిందంటే అందరు డాక్టర్ ఒకేలా ఉండరు, సమ్ డాక్టర్స్ డూయింగ్ సమ్ మిస్టేక్స్ అంటారు, కొంచెం ప్రాబ్లమాటిక్ గా తయారైనారు అని, మెయిన్లీ ఈ పైల్స్ ఆపరేషన్ చేసే వాళ్ళు. అలాంటివి ఏమైనా మీకు ఏమైనా మీ దగ్గరకు ఉన్నాయా మీ సరౌండింగ్స్ లా? సార్, మీరు చెప్పేది డాక్టర్స్ ప్రాబ్లమాటిక్గా తయారయ్యారని, డాక్టర్స్ ప్రాబ్లమాటిక్గా తయారైండే వాళ్ళు మెడికల్ కాలేజ్ డాక్టర్స్ కాదు సార్. మన దేశంలో నకిలీ వైద్యులు, క్వాక్ డాక్టర్స్, ఫేక్ డాక్టర్స్ ఉన్నారండి. ఒక జర్నల్ పబ్లిష్ చేశారు, యూరోపియన్ జర్నల్ ఆఫ్ కోలోప్రాక్టాలజీ జర్నల్లో, మన దేశంలో 15 లక్షలు 1.5 million quacks are there. With due respect to మన ముసల్మాన్ రిలీజన్ అండ్ బెంగాలీ రీజన్, మెనీ క్వాక్స్ ఆర్ ఫ్రమ్ బెంగాల్, బిస్వాస్, రేయ్, ఈ సర్నేమ్ పెట్టుకొని. మన ముసల్మాన్ ఫ్రెండ్స్ కూడా, నేను సెక్యులర్ మ్యాను, అన్ని రిలీజన్ నాకు ఒకటే, నేను చాలా రెస్పెక్ట్ ఇస్తాను ముసల్మాన్కు, వాళ్ళు ఎక్కువ మంది ఈ క్వాక్స్ ప్రొఫెషన్లో ఉన్నారు. ఎందుకు వాళ్ళు ఉన్నారంటే, ఇది ఇప్పుడే కాదండి, రైట్ ఫ్రమ్ ఏన్షియంట్ ఇండియా, రైట్ ఫ్రమ్ మౌర్యన్ ఎంపైర్, రైట్ ఫ్రమ్ నెపోలియన్ డేస్ అందరికీ పైల్స్ అంటే సిగ్గు. ఎవరు అసలు డాక్టర్ దగ్గరికి వెళ్ళరు, అది చూసుకొని వీళ్ళు ఎక్స్ప్లాయిట్ చేసుకున్నారు. ఇప్పటికి ఎవరే పైల్స్ ఫిజర్ కానీ అసలు ఎవరు చెప్పుకోరు, వాళ్ళు సీక్రెట్గా పెడతారు. చాలా ఇబ్బంది అయినప్పుడు ఏం చేస్తారంటే ఇంటి మొద్దు ఏదో ట్రై చేస్తారు, తర్వాత ఏం చేస్తారంటే క్వాక్ దగ్గరికి వెళ్తారు. వాళ్ళు ఎక్స్ప్లాయిట్ చేసి క్వాక్స్ 10,000, 20,000
చేసుకొని ఏదో థ్రెడ్ కడతారండి, ఏదో యాసిడ్ వేస్తారు. కొమ్ము చూసారా, ఎద్దులు కొమ్ము ఉంటాయి కదా, ఇది మోషన్ చేసే దగ్గర టైట్గా ఉండే కొంబులు లోపల పెడతారండి. అలా ఒక్కడ పక్కల కొలంబులో కొమ్ము లోపల పెట్టి అది ఇంటెస్టైన్ హోల్ అయిపోయి నా దగ్గరకు వచ్చారు, సరిచేశాను నేను. యాసిడ్ వేస్తారు. ఇంకొకటి చెప్తాడు, ఒక సిల్వర్ రింగ్ వేసుకొని లెఫ్ట్ హ్యాండ్కు మీరు చేతిలో వాష్ చేసుకోవాలి, పైల్స్ పోతుందండి. ఇప్పుడు మన పత్తికొండ దగ్గర ఎవరో ఒక క్వాక్ 30,000, 10,000, 20,000 కలెక్ట్ చేస్తున్నప్పుడు ఎవరో ఒక లేడీని రేప్ చేశాడు, కేసు బుక్ అయింది. సో లేడీస్ ఎవరు డాక్టర్ దగ్గరికి వెళ్ళరండి ఈ పైల్స్ ఫిషర్ ఉంటే. దీన్ని చూసి మన పల్లెలు తట్టు వస్తారండి, మన రాయలసీమ ప్రాంతంలో భూబొమ్మ అని. వాళ్ళు పల్లెల మీద వచ్చి పల్లెల్ని మన ఆడబిడ్డలకి ఏదో కొట్టులో వాళ్ళు ఏదో చేసేమని చేసి వాళ్ళ దగ్గర 20,000, 10,000 పీక్కొని వెళ్తారండి. ఈ క్వాక్స్ దగ్గరికి వెళ్తే మన ప్రజలు బ్లీడింగ్ అని వెళ్తారండి. వాళ్ళ క్వాక్స్ బ్లీడింగ్ అని ఏదో మందులు వేస్తారు, ఏదో దారం కడతారండి. అయితే వాళ్ళకు క్యాన్సర్ ఉంటుంది, తొందరగా డయాగ్నోస్ కాదు. అది 1 year 2 year ట్రై చేసి మా దగ్గరకు వస్తారు, అప్పటికి ఫైనల్ స్టేజ్ వెళ్ళిపోయిందండి. ఎందుకు ఒక రీజన్ను మన దేశంలో కోలోరెక్టల్ క్యాన్సర్స్ లేటుగా డయాగ్నోస్ అవుతూ ఉందంటే, అందరూ రక్తం కారితే వాళ్ళు పైల్స్ అనుకొని పైల్స్ అని మిస్టేక్ చేసుకొని వాళ్ళు ఇలాంటి నకిలీ వైద్యుల దగ్గర వెళ్తున్నారండి. నకిలీ వైద్యులు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏదో మందులు తీసుకొని మిస్డయాగ్నోసిస్, రాంగ్ డయాగ్నోసిస్ చచ్చిపోతారండి. ఇంకొకరండి మన ఆంధ్ర వాళ్ళు, మన చిత్తూరు వాళ్ళు, వాడు తమ్ముడు బెంగళూరులో రేడియాలజిస్ట్, పెద్ద రేడియాలజిస్ట్, కూతురు అమ్మాయి MBBS అండి. నాన్నగారికి యాప్సెస్ అండి, కురుపు. ఆ కురుపై వాళ్ళు ముస్లిం దగ్గరికి వెళ్ళారు, క్వాక్ దగ్గరికి వెళ్ళారు. అది ఏదో మందు ఇచ్చాడు వాడు, అది గ్యాంగ్రీన్ అయిపోయి మొత్తం టెస్ట్ ఫారినర్స్ గ్యాంగ్రీన్ అంటారండి, అలా గ్యాంగ్రీన్ అయిపోయింది. ఎంతోమంది చచ్చిపోయారండి, తెలియట్లేదు అసలు ఇది, అర్థమైందా? సో హౌ కెన్ వి స్టాప్ దిస్ ఆల్ థింగ్స్? హౌ కెన్ వి స్టాప్ దిస్ ఆల్ థింగ్స్? సార్ ఇప్పుడు మీరు అడిగారు హౌ కెన్ వి స్టాప్ అని. సార్ ఇది వచ్చి మన స్టేట్ గవర్నమెంట్స్ రెస్పాన్సిబిలిటీ అండి. ఇప్పుడు మన ఆంధ్రాలో స్టేట్ గవర్నమెంట్ ఉంది, మన తెలంగాణలో స్టేట్ గవర్నమెంట్ ఉంది. ప్రతి ఒక్క స్టేట్ గవర్నమెంట్కు స్టేట్ హెల్త్ పాలసీ ఉంటుంది. ఆ హెల్త్ పాలసీకు ఇది ఒక గైడ్లైన్స్ ఉంటుంది. క్వాక్స్ని అంతా యాక్చువల్గా రేడ్ చేయాలి, పోలీసులు వాళ్ళు అరెస్ట్ చేయాలి, FIR బుక్ చేయాలి, లోపల పెట్టాలి వాళ్లకు. అయితే ఇప్పటికీ ఈ సిస్టంలో అది కాదండి. సో ఎనీ గుడ్ CM ఆఫ్ ఎనీ ఆఫ్ దిస్ కంట్రీ ఇన్ ద స్టేట్ విత్ ఎ గుడ్ కన్విక్షన్, CM డిసైడ్ సార్ 1 day చాలు సార్. ఒక సినిమా చూసారా తెలుగులో, 1 day CM. ఆ సినిమాలో అర్జున్ సర్జా 1 day CM అండి. అలాగా 1 dayలో ఇది క్లోజ్ చేయదండి. లైక్ ఏ సినిమా CM షుడ్ యాక్ట్ అండి. 1 day there is health minister, there is health secretary, there is commissioner, there is director, there is joint director, there is director, then district health officer, taluk health officer, PHC, CHC, all people combined together. 1 day they can attack entire state, sir. They can close this quacks in 1 day. ఎందుకు చేయట్లేదు మనం? Right? So quacks are very dangerous in colorectal practice. Quacks are very dangerous for piles, fissures, fistulas and cancers. Quacks are literally killing people, exploiting them, cheating them. Sir, ఒక క్వాక్ రోజుకి 20,000 చేస్తే 15 లక్షల క్వాక్లో ఒక రోజుకి 20,000 అంటే మన దేశంలో క్వాక్ ఎకానమీ 25 లక్షల కోట్లు సార్. సార్ ఇందాక మీరు ఒక మాట అన్నారు కదా, ఈ ఐరన్ సప్లిమెంట్స్ వల్ల, అంటే నా రీసెర్చ్లో బేసిక్ రీసెర్చ్ చేసుకుంటూ తెలిసింది ఏంటంటే ఐరన్ సప్లిమెంట్స్ వల్ల ఈ పూపు బ్లాక్గా రావడము కొంచెం, ఇది నిజమేనా? ఇప్పుడు మన పూప్ మోషన్ బ్లాక్ వెళితే మన ఐరన్ సప్లిమెంట్స్ ఇస్తారు కదా, అప్పుడు బ్లాక్గా వెళ్తుందండి. కామన్లో మన ప్రెగ్నెన్సీలో మన ప్రెగ్నెంట్ మదర్స్కు గైనకాలజిస్ట్ ఐరన్ సప్లిమెంట్స్ ఇస్తారండి. ఐరన్ డిమాండ్ ఉంటుంది, అప్పుడు మన బ్లాక్గా వెళ్తుంది. Is it a good sign or bad sign, sir? It's not good sign, it's a bad sign, it's a sign, that's all. Okay. Because it is black colored stool because of iron. Okay. Number one. One more thing is, ఒక స్టోరీ అండి. ఒక తల్లి నా దగ్గరకు వచ్చింది. షీ వాస్ అబౌట్ 3rd trimester అని. షీ వాజ్ ఇన్ 8th month. చాలా పేలుగా వచ్చింది. ఎప్పుడు చూసాను ఆ తల్లికు
బ్లాక్ కలర్డ్ స్టూల్స్. గైనకాలజిస్ట్కి ఏంటంటే ప్రెగ్నెన్సీలో ఎనీమియా అవుతుంది, ప్రెగ్నెన్సీలో నేను వాళ్లకు ఐరన్ సప్లిమెంట్స్ ఇచ్చాను, దానికే బ్లాక్ కలర్డ్ స్టూల్స్. అయితే మనం ఎప్పుడూను బ్లాక్ కలర్డ్ స్టూల్ వస్తే వీ కెనాట్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అది బికాస్ ఆఫ్ ఐరన్ సప్లిమెంట్స్ అని. బ్లాక్ కలర్డ్ స్టూల్స్ వస్తే మనము టెస్ట్ చేయాలి, ఆ బ్లాక్ కలర్డ్ ఇస్ బికాస్ ఆఫ్ బ్లడ్ ఇన్ ద స్టూల్స్ ఆర్ ఐరన్ సప్లిమెంట్స్ అని. ఈ తల్లికు హూ కేమ్ ఇన్ 8 months షీ వాస్ బ్లీడింగ్ ఫ్రమ్ ది స్టమక్ అండి. ఓకే. అప్పుడు మనము మొత్తం డీటెయిల్గా ఎగ్జామిన్ చేసి హిస్టరీ చేసుకొని ఎండాస్కోపీ చేస్తే ఆ తల్లికు బ్లీడింగ్, డ్యూడెనల్ అల్సర్ ఉండే. సో ఎప్పుడైనా కానీ ఏదైనా కలర్ చేంజ్ ఉంటే మన మోషన్లో, మన పోపులో మన డాక్టర్కి మనము చెప్పాలండి. ఇది ఒకటి. పూప్ కలర్ విల్ డిసైడ్ ద హెల్త్ డిసీజెస్. సమ్ డిజీజెస్. ఇంకొక రెండో స్టోరీ అండి, చాలా నా క్లోజ్ ఫ్రెండ్, కాంగ్రెస్ లీడర్, ఈ ప్రాంతంలో కాంగ్రెస్ లీడర్, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, కాంగ్రెస్ బ్యాక్వర్డ్ క్లాసెస్ లీడర్, నా క్లోజ్ ఫ్రెండ్, చైల్డ్హుడ్ ఫ్రెండ్. వాడు వైఫ్కు నేను ఆపరేట్ చేశానండి. ఆ మేడం గారు చెకప్కి వచ్చింది. ఫస్ట్ చెకప్ అయింది, సెకండ్ అయింది, మొత్తం హీల్ అయిపోయింది. లాస్ట్ చెకప్లో వచ్చి ఆ ఫ్రెండ్, అరే థ్యాంక్స్ రా, నా వైఫ్కి ఇలా చేసావు నువ్వు, చాలా థ్యాంక్స్ అని ఫ్రూట్స్, స్వీట్స్ ఏదో ఇచ్చాడు. అప్పుడు వాడు చెప్పాడు, నాకు కూడా ఏదో మోషన్ రెడ్ కలర్ వెళ్తుంది బాబు, కొంచెం డార్క్ వెళ్తుంది చెప్పాడు వాడు. ఏంటి రెడ్ కలరు, డార్క్ కలర్ చెప్తారని నేను రా నేను చూస్తాను ఇప్పుడేం చెప్పాను నేను. వైఫ్ చెప్పింది, లేదు సార్ నేను బీట్రూట్ తెలుసా, బీట్రూట్ పల్లెం చేశాను, చపాతీ చేశాను, అందుకే వీళ్ళకు డార్క్ చెప్తున్నారని. లేదురా నెగ్లెక్ట్ చేయకూడదు, కమ్మని నేను ఒక స్కోప్ వేసి చూశాను, కొద్దిగా బ్లీడింగ్ ఉంది ఫ్రాంక్గా. నేను చెప్పాను, చూడరా రేపు ఎర్లీ మార్నింగ్ కొలోనోస్కోపీ చేస్తాను నేను, వచ్చాయి మిస్ చేయదు అని. సార్ టు మై షాక్ నెక్స్ట్ డే వచ్చాడు, కొలోనోస్కోపీ చేశాను, వాడుకు అసెండింగ్ కొలాన్ అని చెప్తాము, ఒక పార్ట్ ఆఫ్ ఇంటెస్టైన్, అక్కడ ట్యూమర్ ఉందండి, కొలాన్ క్యాన్సర్. కొలాన్ క్యాన్సర్. ఇట్ ఈస్ ఎ ట్రూ స్టోరీ విత్ మై ఓల్డ్ చైల్డ్హుడ్ ఫ్రెండ్. He was diagnosed as cancer. In 3 days we operated him. Luckily it was localized only. Now he will do well. So ilaga beetroot తిన్నాను, ఏదో తాగాను, అందుకే కలర్ డిఫరెంట్ అని నెగ్లెక్ట్ చేయకూడదు. మనము పూ కలర్ చేంజ్ చేస్తే ప్లీజ్ గో టు పూప్ స్పెషలిస్ట్. అర్థమైందా? అలాగే ఈ పూప్ అని చెప్పడం మనం చాలా ఈజీగా క్యాజువల్ మాట్లాడుతున్నాం, చాలా స్టైలిష్ గా మాట్లాడుతున్నాం. బ్రో ఇట్ ఇస్ పూప్, దట్స్ వాట్ జెన్జీస్ లాంగ్వేజ్. చెప్పండి. వెన్ విలేజ్ బ్యాక్గ్రౌండ్ పీపుల్ మీ దగ్గరకు వచ్చినప్పుడు దే ప్రొనౌన్స్ డిఫరెంట్ వే, అట్లా డిఫరెంట్ వేలో ప్రొనౌన్స్ చేసినప్పుడు ఎలా అనిపిస్తుంది మీకు? సార్ ఎవరన్నా రాని సార్, ఇప్పుడు విలేజ్ బ్యాక్గ్రౌండ్ అన్ని బ్యాక్గ్రౌండ్లోనూ ఏదేదో లాంగ్వేజెస్ చెప్తారు సార్. ట్రూ. అర్థమైందా? ఇప్పుడు మీరు ఈ పూప్ అంటే నాకు పీకు సినిమా వస్తుందండి. పీకు సినిమా చూసారా? అమితాబ్ బచ్చన్ సార్, దీపికా పడుకోనేదండి. అమితాబ్ బచ్చన్ వచ్చి దీపికా పడుకోనే వల్ల తండ్రి, ఏమో ఐటీ ప్రొఫెషనల్ ఏదో ప్రొఫెషనల్లో దీపికా పడుకోనే. మొత్తం సినిమాలో కాన్స్టిపేషన్ అండి. అమితాబ్కు వాడుకు కాన్స్టిపేషన్. అమితాబ్ ఏమంటే ఈ అమ్మాయి సిరప్, డయట్ చేంజెస్, వాటర్ స్పెషలిస్ట్, అది ఇది ఎన్నో జాగ్రత్తలు తీసుకెళ్తుంది, కాన్స్టిపేషన్ క్లియర్ కాదు. అమ్మాయి ఆఫీస్కి వెళ్తుంది, ఫోన్ కొడతాడు, బయటకు వెళ్తుంది ఫోను, అరే బేటీ आज थोड़ा मुझे थोड़ा सा आ गया, हल्का सा ज़्यादा हो गया आज थोड़ा हल्का सा लेमन ऑरेंज जैसा ना ऐसा था कलर, అరే బాబా కట్ కర్ ఫోన్. అలాగా ఆ అమ్మాయికు అమితాబ్ బచ్చన్ చాలా డిస్టర్బ్ చేశాడు హోల్ లైఫ్ అండి. వాళ్ళు ట్రిప్కి వెళ్తే కూడా ఆ కార్ మీద ఒక చైర్, ఈ కమోడ్ చైర్. సో అలాగా అమితాబ్ బచ్చన్ లైఫ్. అంటే నేనేం చెప్తున్నానంటే, ఒక కాన్స్టిపేషన్ ఉందనే ఒక సినిమా వచ్చేసే, ట్యాగ్లైన్ వచ్చి ఎమోషన్సే మోషన్ అని, మోషన్సే ఎమోషన్ అని, అంటే పూప్ అంటే మోషన్ అని. అర్థమైందా? సో అమితాబ్కు ఆ సినిమాలో లాస్ట్ సీన్ ఎలాగంటే అండి, ట్రాజిడీ క్లైమాక్స్, బెంగాలీ బ్యాక్గ్రౌండ్, అమితాబ్ వాష్రూమ్కి వెళ్తాడు, వాష్రూమ్కి వెళ్ళి అంటాడు,
కమోడ్ ఫ్లష్ చేస్తాడు, కమోడ్ వెళ్ళిపోతుంది, అమితాబ్ బచ్చన్ ఇస్ డెడ్. He was just waiting for that day that I'll pass stools comfortably and end my life అని. సో అయితే కాన్స్టిపేషన్ ఉండే మీ పువ్వు అని చెప్పారు కదా, పూపని పాటీ మోషన్, అది ఎవరికో క్లియర్ కాకపోతే చాలా ఇబ్బంది, చాలా కష్టం, చాలా డిస్టర్బెన్సు, చాలా ఎంబరాజింగు, వాళ్ళు అసలు ఫోకస్ చేసే కాదు అని మీద. అర్థమైందా మీకు? సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ హ్యూమన్ బీయింగ్ ఇన్ ఎర్లీ రొటీన్ ఇస్, ఫస్ట్ థింగ్ ఇస్ గోయింగ్ టు పూప్, పాటీ మోషన్. ఏదో మన జెన్జీ లాంగ్వేజ్ షిట్ అంటారు కదా, ఆ షిట్ కూడా అర్థమైందా? సో వీ షుడ్ పాస్ షిట్ ఎవ్రీ డే విత్ ఈజ్ అండ్ కంఫర్ట్. పాసింగ్ స్టూల్ ఇస్ ఎ లగ్జరీ. అర్థమైందా? పాసింగ్ మోషన్ ఎవ్రీ డే ఈజ్ ఏ లగ్జరీ అండి. వితౌట్ పాసింగ్ మోషన్, ఈవెన్ ఇఫ్ యూ ట్రావెల్ ఇన్ ఎ బిజినెస్ క్లాస్, ఈవెన్ యూ సిట్ ఇన్ ఎ గోల్డ్ క్లాస్, there is no luxury. Am I right or wrong, Shiva garu? Right, sir. When we sit comfortably and come out, that is a luxurious thing. నేను చెప్పేది ఏమంటే, if you don't move the ball every day, yes, even if you travel in business class, even if you sit in gold class and watch మన ఏ సినిమా అది, మన అల్లు అర్జున్ గారు రీసెంట్ సినిమా పుష్ప, మీరు పూచేక పుష్ప గోల్డ్ క్లాస్తో చూస్తే కూడా మీకు లగ్జరీ ఉండదు. ఓకే, సో పార్టీ చేసి పుష్పాని మీరు గోల్డ్ క్లాస్లో చూడాలి. అఫ్ కోర్స్ విత్ పాప్కార్న్ అండ్ గెటింగ్ అగైన్ ల్యాండ్ అగైన్ కాన్స్టిపేషన్. ఈ అంటే ఇట్లా పూపు గురించి మాట్లాడితే ఇట్లా ప్రాబ్లమాటిక్ రాకుండా మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఒక గ్లాస్ వాటర్ తాగండి, వాళ్ళకి కొంచెం హాట్ లుక్ వామ్ హాట్ తాగండి వాటర్ అంటారు, అవి వర్క్ అవుతాయా సార్? సార్ వర్కౌట్ అంటే వాట్ హ్యాపెన్స్ ఇస్, మీరు ఎర్లీ మార్నింగ్ ఒక హాట్ వాటర్ తీసుకోండి, హాట్ వాటర్ స్టమక్లోకి వెళ్తుందండి. స్టమక్ అంటే గ్యాస్ట్రో, కోలన్ అంటే ఇంటెస్టైన్, గ్యాస్ట్రోకోలిక్ రిఫ్లెక్స్ అని. హాట్ వాటర్ తీసుకుంటే ఒక స్టిమ్యులస్ వెళ్తుందండి, ఆ స్టిమ్యులస్ వచ్చినప్పుడు పో వెళ్తుంది. దట్స్ వాట్ దే సే టేక్ వార్మ్ వాటర్ అని, ఇంకేం లే. ఓకే, అండ్ ఇందాక కాన్స్టిపేషన్ గురించి ఎక్కువ వచ్చింది కాబట్టి మనం అడుగుతున్నాం. ఇండియా ఈజ్ ఏ క్యాపిటల్ ఆఫ్ కాన్స్టిపేషన్. ఇండియాలో ఉన్న చిన్న పిల్లలకు కూడా ఈ ప్రాబ్లం ఉంది అంటారు, నిజంగా ఇది ఉందా సార్ మన ఇండియాలో? సార్ టెల్ మీ, ఫర్ విచ్ డిజీజ్ ఇండియా ఈస్ నాట్ క్యాపిటల్ ఫర్? చెప్పండి మీరు. ఇండియా ఈజ్ ట్యూబర్క్యులోసిస్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్, India is diabetic capital of the world, India is NCD capital of the world, India will be very soon antimicrobial resistance capital of the world. అలాగా కాన్స్టిపేషన్ క్యాపిటల్ కూడా అంటారండి. అయితే ఎంతో మందికి కాన్స్టిపేషన్ అంటే కన్ఫ్యూజన్, దే డోంట్ నో వాట్ ఈస్ కాన్స్టిపేషన్. ఇండియాలో ఒక స్టూల్ హార్డ్గా వెళ్తే అదే కాన్స్టిపేషన్, 2-3 days హార్డ్గా వెళ్తే అదే కాన్స్టిపేషన్, ఒకరోజు మిస్ అయితే అదే కాన్స్టిపేషన్ ఇండియాలో జనాలు. అయితే కాన్స్టిపేషన్ అంటే డెఫినేషన్ ఏమంటే, మనము రోజు మోషన్ 3 రోజులకు ఒకసారి మోషన్ చేసేది, 3 రోజులకు ఒకసారి మోషన్ చేసేది. మోషన్ చేసేటప్పుడు ముఖ్యది ప్రెజర్ వేసేది. వాష్రూమ్లో కూర్చొని ఒక 30 minutes స్పెండ్ చేస్తే 15 minutes ముక్కేది, చాలా ప్రెజర్ వేసేది. స్టూల్ టైప్లో వస్తుంది, చాలా గట్టిగా మన గొర్రెలు పిచ్చుకుంటుంది కదా, అలాగెళ్ళేది. ఇది కంటిన్యూస్గా 6 months చేస్తే 6 weeks కాన్స్టిపేషన్ అంటారండి. ఒకసారి హార్డ్ మోషన్ వెళ్తే ఇట్ ఈస్ అన్ ఎపిసోడ్ ఆఫ్ హార్ట్ స్టూల్స్ అంతే. అర్థమైందా? ఇండియాలో 1-2-3 times పాసింగ్ స్టూల్స్ ఇన్ ఏ డే ఇస్ నార్మల్ అండి. మన వెస్ట్లో పాసింగ్ once in 3 days ఇస్ నార్మల్. సరేనా? సో ఇండియాలో 15% ఆఫ్ ఇండియాస్ పాపులేషన్, ఒక 15% ఇండియా పాపులేషన్లో వాళ్ళకు కాన్స్టిపేషన్ ఉందండి. అర్థమైందా? సో కాన్స్టిపేషన్లో మెడికల్ కాన్స్టిపేషన్ ఒకటి, సర్జికల్ కాన్స్టిపేషన్ ఒకటి. మెడికల్ కాన్స్టిపేషన్ అంటే మన ట్యాబ్లెట్స్తో, మన మందులతో క్లియర్ చేసుకున్నది. సర్జికల్ కాన్స్టిపేషన్ అంటే నేను అప్పుడే చెప్పానే, డెలివరీ టైంలో ఆ రెక్టం కిందకు వచ్చేది, అది సర్జికల్ కాన్స్టిపేషన్.
రెక్టల్ కొలాప్స్ సర్జికల్ కాన్స్టిపేషన్, ఏదైనా బ్లాక్ ఉంటే అది సర్జికల్ కాన్స్టిపేషన్. అర్థమైందా? సో ఇప్పుడు మనకి ఏమవుతుందంటే ఇండియాలో లైఫ్ స్టైల్ ఇస్ చేంజింగ్, ఈటింగ్ హ్యాబిట్స్ ఆర్ చేంజింగ్, there is modernization happening. After liberalization, our careers have changed. Everybody have become IT professionals. When there is IT services came, other services increased. Long sitting hours, lack of sleep, lack of physical activity, less water, less fiber, less fruits, less vegetables. ఇవన్నీ ఇప్పుడు కామన్ టు ఎవ్రీబడి. దట్ ఈస్ వై దే పాస్ హార్ట్ స్టూల్స్ అండ్ దే టెల్ దిస్ ఈస్ కాన్స్టిపేషన్. అండ్ కాన్స్టిపేషన్ ఇస్ మదర్ ఆఫ్ ఆల్ డిజీజెస్ ఇన్ ది ఏనల్ కెనాల్. మలబద్ధతి అంటారు కదా, కాన్స్టిపేషన్. కాన్స్టిపేషన్ ఉంటేనే పైల్స్, కాన్స్టిపేషన్ ఉంటేనే ఫిషర్, ఫిషర్ ఉంటే యాప్సిస్, యాప్సిస్ ఉంటే ఫిస్చులా. సో కాన్స్టిపేషన్ ఇస్ మదర్ ఆఫ్ ఆల్ డిజీజెస్. తెలిసిందా ఇప్పుడు? క్లియర్? అమెరికన్ క్యాన్సర్ సొసైటీ ఒక 45 ఏజ్ ఉన్న పీపుల్ మాత్రమే కోలోరెక్టల్ స్క్రీనింగ్ చేసేసుకోండి అవును అని చెప్పారు. బట్ ద రియాలిటీ ఈజ్ కొన్ని స్టడీస్ ఏం చెప్తున్నాయంటే, అరే బై వాళ్ళు కాదు ఒక యంగ్స్టర్ బై యూజ్ చేసుకోవాలి బికాస్ అంత రిస్కీలో ఉన్నాం మనం అని చెప్తున్నారు సార్. సార్ ఇప్పుడు మీరు చెప్పింది అమెరికన్ కాలేజ్ ఆఫ్ కోలాన్ అండ్ రెక్టల్ సర్జన్స్. వాళ్ళు చెప్తారు 40 years తర్వాత అందరూ కొలోనోస్కోపీ చేసుకోవాలని. యాజ్ పర్ అమెరికన్ కాలేజ్ ఆఫ్ కోలాన్ అండ్ రెక్టల్ సర్జన్స్, colorectal cancers in the US will increase by 30% by 2030 in 30 years age group. What? 30% 30 years age group as per American College of Colon and Rectal Surgeons. The increase in the incidence of colorectal cancers. So this is the reason now it's like everybody is at risk of getting colorectal cancers. In India, we will see this 30 years down the line. Because in India also, there is a geocultural shift happening. అంటే మన ఇండియాలో అంతే లైఫ్ స్టైల్, ఈటింగ్ ప్యాటర్న్స్, స్లీపింగ్ ప్యాటర్న్స్, వర్క్ కల్చర్ మొత్తం అంతా చేంజ్ అవుతా ఉంది. సో యువర్ ట్రూ, ఎనీబడి ఈజ్ అట్ రిస్క్, వీ షుడ్ డూ colonoscopy as a screening procedure. Okay. Even if it is normal, it's okay. Imagine out of 1,000 people, we pick up one colorectal cancer. Am I right? True. It's very risky. So we in India, at least our institute, మన ఇన్స్టిట్యూట్లో 40 years తర్వాత colonoscopy చేసుకోవాలని క్లియర్. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి సార్ గారు ఒక ఫంక్షన్లో చూశాను నేను. సార్ చెప్పారు వాళ్ళు ఫిట్గా ఉన్నారు, నేను ఫిట్గా ఉన్నాను, నాకేం ప్రాబ్లం లేదు, నేను డయట్ చేస్తాను, నేను ఎక్సర్సైజ్ చేస్తాను, నా డయట్ బాగుంది, నా రొటీన్ బాగుంది అని వాళ్ళకి ఏమంటే నేను ఫిట్గా ఉన్నాను అని. సారు హాస్పిటల్కి వెళ్ళారు. హాస్పిటల్లో డాక్టర్ సార్ చెప్పారు మీరు కొలోనోస్కోపీ చేసుకోండి అని. సార్ చేసేప్పుడు సార్కు కొలోన్లో పాలిప్స్ ఉన్నాయండి, ఎక్స్ట్రా గ్రోత్స్. పాలిప్స్ అంటే క్యాన్సర్ కాదు, అయితే పాలిప్స్ వదిలితే క్యాన్సర్ అవుతుందని చిరంజీవి సార్ ఓపెన్గా చెప్పారు. మీకు అందరకు మీరు కొలోనోస్కోపీ చేసుకోండి అని. సో అలాగా నథింగ్ రాంగ్ ఇన్ డూయింగ్ ఏ కొలోనోస్కోపీ. చాలామంది వస్తారంట కదా, అంటే టాలీవుడ్ నుంచి, మన ఇక్కడ నుంచి. సార్ నేను మన టాలీవుడ్ తెలుగు ఇండస్ట్రీలో ఒక పెద్ద సూపర్ డూపర్ ప్రొడ్యూసర్కు ట్రీట్ చేశారు సార్. ఆ ప్రొడ్యూసర్ వెళ్ళి ఇంకొక హీరోకి చెప్పారు, మన టాలీవుడ్ వాళ్ళు వచ్చారు, వాళ్ళు కూడా ట్రీట్ చేశారు. అసలు నేను పేరు చెప్పానండి, కాన్ఫిడెన్షియాలిటీ పెట్టుకోవాలి మనము. అర్థమైందా మీకు? వాళ్ళు మన ఎవరో బాలీవుడ్లో చెప్పారు, వాళ్ళు వచ్చారు. సో ఇలాగా చాలామంది సినిమా ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్స్, యాక్టర్స్, సింగర్స్ చాలామంది వచ్చారండి. అందరికీ సిగ్గండి, ఎవరు చెప్పరు, అసలు వచ్చేక ముందు చెప్తారు మేము వస్తాము, అసలు మీరు ఎవరు చెప్పకూడదు. నెంబర్ 1. నెంబర్ 2, మీ హాస్పిటల్లో ఏదైనా వేరే ఎంట్రీ ఎగ్జిట్ డోర్ ఉందా? నెంబర్ 3,
మేము చేసేటప్పుడు సర్జరీ ఎవరు చూడకూడదు, ఎవరు ఉండకూడదు హాస్పిటల్ థియేటర్లో అని ఇలాంటి కండిషన్స్ పెట్టి వస్తారు. అలాగే మనము కాన్ఫిడెన్షియల్ పెట్టుకొని సీక్రెసీ పెట్టుకొని నీట్గా వాళ్ళు చూసి పంపిస్తానండి. సో ఐ గెట్ సెలబ్రిటీస్ ఫ్రమ్ క్రికెట్, సినిమా, స్పోర్ట్స్, డిఫరెంట్ స్పోర్ట్స్, పాలిటిక్స్, ఫ్రమ్ డిఫరెంట్ వాక్స్ ఆఫ్ లైఫ్. ఐ గెట్ సెలబ్రిటీస్ అండ్ వి గెట్ ఫ్రమ్ 40 కంట్రీస్ పేషెంట్స్ వస్తారండి ఇక్కడికి. సో ఒక పెద్ద మన తెలుగు ప్రొడ్యూసర్ చేశాను నేను, ఒక పెద్ద యాక్టర్ చేశాను, ఎంతోమందికి చేశానండి. అయితే పెద్ద పెద్ద యాక్టర్ చేశాను. 100% కాన్ఫిడెన్షియాలిటీ. నేను ఎవరికి అసలు చెప్పనండి. నా పెళ్ళాం కూడా చెప్పలేదు, మన బిడ్డలు కూడా చెప్పలేదు. అరే ఇలా చేశాను నేను. పీపుల్ కొంతమంది వాళ్ళకు వచ్చిన ఇష్యూస్ అన్నిటిని ఒక ఇంటర్నెట్ యూట్యూబ్ ద్వారా చూసి మనం ఎందుకు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, మన పర్సనల్గా తీసుకొని చేస్తారు. అవి క్యూర్ అవుతాయా సార్, వర్క్ అవుతాయా? సార్ ఇప్పుడు మీరు సోషల్ మీడియాకి వెళ్తే అందరూ సోషల్ మీడియాలో ఎప్పుడు డాక్టర్సే సార్. వీ హ్యావ్ మెనీ గూగుల్ డాక్టర్స్ నౌ, వీ హ్యావ్ మెనీ యూట్యూబ్ డాక్టర్స్ నౌ. నో క్వాలిఫికేషన్, నో ఎంబీబీఎస్, నో ఎండి, నో డిఎం, నో ఎంసీహెచ్, నో పిహెచ్డి, నథింగ్. దే ఆర్ అడ్వైజింగ్ పీపుల్ ఆన్ ది ఇంటర్నెట్, ఆన్ ద గూగుల్. ఏం అడ్వైస్ చేశారంటే ఎంత నీళ్ళు తాగాలి, ఎలాగ తాగాలి, ఎప్పుడు తాగాలి, ఎలాగ వెయిట్ రిడక్షన్ చేసుకోవాలి అని అన్నీ ఎప్పుడు చూసాను. మనం ఇప్పుడు యూట్యూబ్లో కంటెంట్ క్రియేటర్స్. సార్ ఒక స్టోరీ చెప్తాను మీకు. ఒక ఐటీ ప్రొఫెషనల్ సార్, ఐటీ ప్రొఫెషనల్లో హీ సర్చ్డ్ ఆన్లైన్ బ్లీడింగ్ అని. బ్లీడింగ్ అయింది, ఏదో ఫిషర్ అయింది, బ్లీడింగ్ అయింది. వాడు గూగుల్లో బ్లీడింగ్ పరెక్టమ్ అని టైప్ చేస్తాడు. ఫస్ట్ వచ్చింది కోలోరెక్టల్ క్యాన్సర్ సార్. అతను ఒక లెటర్ రాసేసి నాకు కోలోన్ క్యాన్సర్ ఉంది, నేను చూస్తానని హ్యాంగ్ చేసి చచ్చిపోయాడు సార్. దిస్ స్టోరీ ఆఫ్ ఎ గూగుల్ డాక్టర్. Number 2, another social media influencer came to me. Yeah. He was waiting for 5 hours in my lobby. 5 hours. పెళ్ళాం వచ్చింది వాన్తో. పెళ్ళాం చెప్పింది ఇది ఏంటి ఇంత స్పెషల్లీ డాక్టర్ దగ్గర రండి వెళ్ళిపోదాం మనము అని. అతను చెప్పాడు నో, నేను వచ్చేసాను ఇక్కడకు, నేను వెళ్ళిపోను ఇంటికి, డాక్టర్ చూసుకొని వెళ్ళాలి అని. నెక్స్ట్ మినిట్లో టర్న్ వచ్చింది, లోపలికి వచ్చారండి. లోపలికి వచ్చి నేను అడిగాను ఏం చేస్తారా మీరు అని. సార్ నేను సోషల్ మీడియాలో ఐ టీచ్ పీపుల్ అని న్యూట్రిషన్ చెప్పారు. న్యూట్రిషనా? ఏం చెప్తారు సార్? ఎలా వెయిట్ లాస్ చేసుకోవాలి, ఎలా ఫిట్గా ఉండాలి, ఏం తినాలి అని కూడా చెప్తాను. అమ్మా మీరేం చేస్తారమ్మా? సార్ నేను యూట్యూబ్లో కిచెన్ కుకింగ్ చేస్తాను సార్ అని టీచ్ చేస్తానని. ఓకే ఫైన్. అతను ఓకే వాట్స్ ఈ ప్రాబ్లం అడిగాను. సార్ నాకు కాన్స్టిపేషన్ ఉంది సార్, అందుకే ఇక్కడికి వచ్చాను అని చెప్పింది. సో కాన్స్టిపేషన్ కూడా మనం డీటెయిల్గా అనలైజ్ చేయాలి కదా. అడిగాను నేను ఎలాగుంది, ఏముంది, వెయిట్ లాస్ ఉందో అదండి. సార్ వెయిట్ లాస్ ఉంది సార్, అయితే నేను డయట్ చేస్తున్నాను, వర్కౌట్ చేస్తున్నాను, ఎక్సర్సైజ్, అందుకే సార్ వెయిట్ లాస్. ఓ వెయిట్ లాస్ బికాస్ ఆఫ్ దట్. నన్ను భార్యని అడిగాను అమ్మా ఏదైనా వీక్ అయ్యారా వీళ్ళని? సార్ చాలా వీక్ అయ్యారు సార్ అని. అతను లేదు సార్ నేను వీక్ కాలేదు, నేను డయటింగ్ ఎక్సర్సైజ్ సార్, నా కాన్స్టిపేషన్ అంతే, అది ట్రీట్ చేయండి చాలు అని. నేను మొబైల్ తీసుకొని నేను పేరేంటి అని చెప్పాను, పేరేంటో చెప్పారు, చెక్ చేసి చూశాను. అరే నువ్వా ఇది? అవును సార్, చాలా డిఫరెన్స్ ఉంది, యూ లుక్ వెరీ వీక్ మ్యాన్ అని చెప్పేసి ఇంత డీటెయిల్గా వెళ్ళాను. డీటెయిల్గా వెళ్ళి ఐ టోల్డ్ లుక్ డూ ఏ స్కాన్ అని చెప్పాను, సిటీ స్కాన్ చెప్పాను. నేను డైరెక్ట్గా నాకు చెప్పేశానండి, సార్ నిన్న స్కాన్ చేశాను సార్, నార్మల్ ఉంది సార్, మళ్ళీ ఎందుకు సార్ స్కాన్ అని. ఓయా నేను చెప్తున్నాను చేసుకోవయా స్కాను. లేదు సార్ మీరు ఇలా చెప్పకూడదు, మేమెంతో మీ మీద చాలా నమ్మకం పెట్టి వచ్చాము, మీదేదో కాన్స్టిపేషన్ గురించి చెప్తారని మీరు సిటీ స్కాన్ చెప్తున్నారు, ఇది రాంగ్ సార్ చాలా అని చెప్పారు. ఇప్పుడు అందరికీ అలాగే అండి, మేము సిటీ స్కాన్ చెప్పితే, ఎంఆర్ఐ స్కాన్ చెప్తే, బ్లడ్ టెస్ట్ చెప్పితే డాక్టర్ ఊరికే చెప్తారు, డబ్బు చేస్తారు అని. అర్థమైందా మీకు? నేను కన్విన్స్ చేసి ప్లీజ్ చేసుకోరా అని చెప్పాను. వాళ్ళు వెళ్ళారు, స్కాన్ చేసుకొని ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళ్ళి రిపోర్టు ఏదైనా రాంగ్ రిపోర్ట్ ఉంటే, డేంజరస్ రిపోర్ట్ ఉంటే వాళ్ళకి ఈలు డైరెక్ట్గా మనకు వస్తుంది రిపోర్టు. నాకు రిపోర్ట్ వచ్చింది, రిపోర్ట్ చూస్తే రైట్ కిడ్నీ క్యాన్సర్ అండి. అర్థమైందా ఇప్పుడు? ఎస్టర్డేస్ అల్ట్రాసౌండ్ స్కాన్ ఇస్ నార్మల్, ఈరోజు స్కాను రైట్ కిడ్నీ క్యాన్సర్. అంటే నేను చెప్పేది ఇండియాలో 80% ఆఫ్ స్కాన్ రిపోర్ట్స్ ఆర్ రాంగ్. ఇది నేను చెప్పే మాట కాదు, ఇది పబ్లిష్డ్. సో ఆల్వేస్ వెన్ ఎవర్ యూ గెట్ ఏ స్కాన్, మీరు స్కాన్ చేసుకోండి, వెరీ గుడ్ రేడియాలజిస్ట్ చేసుకోవాలి, ఎక్స్పీరియన్స్ రేడియాలజిస్ట్ చేసుకోవాలి. సో
సోషల్ మీడియా డాక్టర్స్, గూగుల్ డాక్టర్స్, ప్లీజ్ డోంట్ డూ దట్ ఇన్ లైఫ్. ఎవరన్నా కానీ మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే ప్లీజ్ గో టు ఎ వెరీ గుడ్ స్పెషలిస్ట్ డాక్టర్ who will spend time with you, who will understand you, who will listen to you, who will listen for you. ఎవరు మీకు టైం ఇస్తారో, ఎవరు మీ మాటలను ఎన్నుకుంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి టైం స్పెండ్ చేయండి. మీకు కరెక్ట్ డయాగ్నోస్ వస్తుంది, కరెక్ట్ ట్రీట్మెంట్ వస్తుంది. నాట్ సోషల్ మీడియా అండ్ నాట్ గూగుల్. సోషల్ మీడియా అండ్ గూగుల్ is only for information, but not to accept it 100% until you meet a specialist doctor whom you trust. వెన్ ఒక మంచి ఫుడ్ ఫుల్గా తినేసి మంట పుట్టిన వి ఫెల్ట్ ఇట్ ఇస్ హార్ట్ అటాక్, నాకు హార్ట్ అటాక్ వచ్చేసింది అనే థాట్ ప్రాసెస్లో ఉంటాం. ఈ ఛాతీ దగ్గర పెయిన్ వస్తే పీపుల్ థింక్ దట్ ఓన్లీ. అంటే హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఎలా ఉంటుంది, నార్మల్గా ఈ గ్యాస్ట్రిక్ రిలేటెడ్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఎలా ఉంటుంది. సో నేను ఎప్పుడు చెప్పేది ఆల్వేస్ ఎవరైతే కానీ గ్యాస్ట్రిక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ నెగ్లెక్ట్ చేయకూడదు సార్. ఎందుకంటే ఇప్పుడు రీసెంట్గా సార్ స్టోరీ జరిగింది. ఒక 10 days బ్యాక్ సార్, మన తమిళనాడు మనిషి, పెద్ద మనిషి సార్, ఒక 1000 కోట్లకి బిజినెస్ చేస్తాడు ఎవ్రీ ఇయర్, 1000 crore బిజినెస్ ఎవ్రీ ఇయర్ సార్. వాళ్ళు పెద్ద మనిషి, నాకు తెలుసు మనిషి. యాక్చువల్లీ ఆ మనిషి నన్ను ఒక మీటింగ్ ఉండే, ఆ మనిషి నన్ను రాలేదు. నేను అబ్బాయికి చెప్పాను, ఫోన్ చేయండి రా అడుకొని ఏమైంది సార్కొని. సార్కి ఏం ఒలుగు బాగలేదని 2 రోజులు తీసుకుని వస్తారంటే సార్ ఆఫీస్ అని చెప్పారు. 2 రోజులు అయింది, మళ్ళీ ఫోన్ చేశారు. చేసి సార్ పిలుస్తున్నారు సార్, మీరు ఇక్కడికే రావాలంట సార్ మీరు చూసారంట సార్ అని. అరే బాబు నాకేం ప్రాబ్లం లేదు, సార్ దగ్గరికి ఎందుకు రావాలేనని వాళ్ళు చెప్పారు. మళ్ళీ అబ్బాయి ఫోన్ చేశాడు, సార్ మీరు రావాలని. ఏంటిరా ఇది ఇలా ఫోర్స్ చేస్తున్నారండి. సార్ భార్య నా క్లినిక్ వచ్చారండి. సార్ చెప్పారు, సార్ నాకేమీ లేదు సార్, కొద్దిగా గ్యాస్ట్రైటిస్ ఉందంతే. డాక్టర్ దగ్గర నేను వెళ్ళాను సార్, హార్ట్ అంతా చెక్ చేసుకున్నాను. ఓకే, ఎక్కడికి వెళ్ళారు సార్? డాక్టర్ దగ్గరికి వెళ్ళాను సార్. ఏం చెక్ చేశారు సార్? ఈసీజీ చేశారు, 2D ECHO చేశారు, TMT చేశారు. నార్మల్గా ఉందా సార్? రిపోర్ట్ చూసారు, నార్మల్గా ఉంది సార్ అని. ఇప్పుడు నాకు కొద్దిగా గ్యాస్ట్రైటిస్ అంతా ఏదైనా ఒక మాత్రలు రాసేయండి సార్ అని చెప్పారు. సార్ నా మాట వినండి, డోంట్ నెగ్లెక్ట్ ఇట్, ట్రస్ట్ మీ. నేను అడిగాను, మీ ఇంట్లో ఎవరికైనా హార్ట్ ప్రాబ్లం ఉందా? మా అమ్మకు సార్ 2 సారి యాంజియోప్లాస్టీ అయింది సార్. మీరు స్మోక్ చేస్తారా? లేదు. మీరు డయాబెటికా? ఎస్. మీకు స్ట్రెస్ ఉందా? ఎస్. సార్ నా మాట వినండి, ఒక కొరనూరి యాంజియోగ్రామ్ చేస్తాం సార్ అని చెప్పాను నేను. ఆ మాట మేడం గారు, సార్ వైఫ్ భార్య, సార్ చేస్తాం సార్. ఎవరు డ్రైవ్ చేస్తారు? నేనే చేస్తాను సార్. వెళ్ళారు, యాంజియోగ్రామ్ చేసుకొని ఇంటికి వెళ్ళారు సార్. 3 hours తర్వాత రిపోర్ట్ వచ్చింది. ఈ హ్యాడ్ 95% బ్లాక్స్ ఇన్ 2 vessels. మ్యాన్ ఇస్ నార్మల్, ఈసీజీ నార్మల్, 2D ECHO నార్మల్, TMT ఇస్ నార్మల్, యాంజియోగ్రామ్లో 2 blocks. సో నేను అందరికీ చెప్పేది, యువర్ గ్యాస్ట్రైటిస్ క్యాన్ వెయిట్, అని తేపులు వచ్చేది క్యాన్ వెయిట్, బట్ యువర్ హార్ట్ విల్ నాట్ వెయిట్ ఫర్ యూ అన్నా. మా హార్ట్ ఎవరికి వెయిట్ చేయదు. ఇంకొక స్టోరీ, 4 డాక్టర్స్ ఇంట్లో, ఫాదర్ ENT సర్జన్, అమ్మ గైనకాలజిస్ట్, ఇంకొక కొడుకు యూరాలజిస్టు, ఇంకొక కొడుకు ENT. అందరూ భోజనం చేస్తున్నారు. వాళ్ళు మన ఆంధ్ర. ఆ రోజు నాకు ఏదో ఇక గ్యాస్ట్రిక్ లాగా ఉంది అని చెప్పారు వైఫ్కో. లేదండి ఈరోజు ఎక్కువ కారం పెట్టాను కదా అందుకే మీకు వచ్చిందని చెప్పారు. చిన్న కొడుకు, నాన్న ఒక ప్యాంటప్రజాల్ తీసుకున్నాను ఇచ్చాడు. ప్యాంటప్రజాల్ తీసుకున్నాడు, ఎర్లీ మార్నింగ్ లేదు. సో నేను చెప్పేది, ఇప్పుడు మన రాజ్యంలో ఇక్కడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ని కర్ణాటకలో సెలబ్రిటీ హీరో టక్క నిలిపారు. ఎపిగామి ఫౌండర్, బిగ్ మ్యాన్, హీ డైడ్. వర్క్ స్పేసెస్ ఫౌండర్, బిగ్ మ్యాన్, హీ డైడ్. లాస్ట్ 1 month we see many youngsters dying of heart attacks. నేను చెప్పే ఒక స్ట్రాంగ్ మెసేజ్ మీ ఆంధ్ర యంగర్ జనరేషన్స్, ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హార్ట్, హ్యావ్ ఏ హెల్దీ లైఫ్ స్టైల్, ప్లీజ్ గెట్ యువర్ కార్డియాక్ ఎవాల్యుయేషన్ రెగ్యులర్లీ. ఏదైనా డౌట్స్, నాకు ఛాతీలో అని వస్తుందంటే లెఫ్ట్ హ్యాండ్ పెయిన్ వస్తుందా, నెక్ పెయిన్ వస్తుందా, ఒళ్ళు నొప్పులు వస్తాయా, నెక్ నొప్పులు వస్తాయా, లేకపోతే డయాబెటీస్ ఉంటే సైలెంట్గా వచ్చేస్తుంది. సో ఎప్పుడైతే కానీ డయాబెటీస్ ఉంటే మనము రెగ్యులర్గా హార్ట్ చెకప్ చేసుకోవాలి. డయాబెటీస్ లేకపోతే కూడా అంతే. ఏదైనా ఒక చిన్న సిగ్నల్ వస్తేనో వీ షుడ్ ఆల్వేస్ టేక్ కేర్ ఆఫ్ అవర్ హార్ట్. ద ఓన్లీ థింగ్ విచ్ కెనాట్ వెయిట్ ఈస్ అవర్ హార్ట్.
piles can wait, fissure can wait, fistula can wait, but heart will not wait for anyone. It will not give a second chance to anyone. We don't have a second heart like a second kidney, second eye. Only one heart we have. రైస్ని నేను ఈ మిల్లెట్స్తో వీట్స్తో నేను రీప్లేస్ చేయొచ్చు సార్? రైసు, రాగి అండ్ చపాతి అంతా ఒకటే అండి గ్లైసెమిక్ ఇండెక్స్ ఫర్ డయాబెటిక్స్కు. ఇఫ్ దే నాట్ డయాబెటిక్ దే కెన్ ఈట్ రైస్, రాగి అండ్ చపాతి ఇన్ మోడరేషన్. డయాబెటిక్స్ ఉంటే కూడా రైస్, రాగి, చపాతి తీసుకోవచ్చు. మిల్లెట్స్కు ఈ కార్బోహైడ్రేట్స్ కంపేర్ చేస్తే మిల్లెట్స్ గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ ఉంటుంది. రాగి సంకట, రాగి, చపాతి, రైసు ఎక్కువ ఉంటుంది ఏమి ఈ గ్లైసెమిక్. సో మిల్లెట్స్ రీప్లేస్ కంప్లీట్. నేను ఎప్పుడు మిల్లెట్ తీస్తానండి. ఓకే. మిల్లెట్ చపాతి, మిల్లెట్ దోశ, మిల్లెట్ ఇడ్లీ, మిల్లెట్ బిసిబెల్లాబాద్, మిల్లెట్ పులావ్, మిల్లెట్ పొంగల్, అది నేను ఎప్పుడు మిల్లెట్స్ ఇడ్లీ, కంప్లీట్ మిల్లెట్ లైఫ్. వావ్. నేను డయాబెటిక్ అండి. సో డయాబెటీస్ కంట్రోల్ బాగా చేస్తాను. రింగ్ ప్యాచ్ కూడా వేసుకున్నాను, ఇక్కడ ఎప్పుడు చెక్ చేసుకుంటాను. ఒక రింగ్ వేసుకున్నాను, రింగ్ టు మెజర్ ఆల్ మై పారామీటర్స్. సో వీ షుడ్ టేక్ కేర్ ఆఫ్ అవర్ హెల్త్ నౌ టు టేక్ కేర్ ఆఫ్ అదర్స్ హెల్త్. 50,000 సర్జరీస్ ప్లస్ చేసినారు కదా సార్? నౌ ఇస్ కౌంటింగా? 25 years experience, యా. 50,000 surgeries. ఓకే. అండ్ నేను ఇప్పుడు 53, ఇంకా ఒక 47 years ఆపరేట్ చేస్తానండి. 100 years ఐ ఆపరేట్ పక్కా. 50,000 ఆపరేషన్స్ చేశారు కదా సార్? ఎంతోమంది ఫేస్లో ఏడుపులు చూస్తుంటారు, బాధలు చూస్తుంటారు, అదే ఫేస్లో మళ్ళీ చిరునవ్వులు చూస్తారు. వాట్ యూ ఫెల్ట్? అంతమందికి మనం ఆపరేషన్ చేస్తున్నాం, మన లైఫ్ మళ్ళీ కాపాడుతున్నాం, ఏ ఒక్క టైంలోనే అనిపించిందా ఐఎమ్ డూయింగ్ ఎ గ్రేట్ థింగ్ రా? పీపుల్ ఎవడేమని అనుకోని బట్ ఐఎమ్ డూయింగ్ గ్రేట్ అనే మీకు ఎప్పుడైనా ఆ గర్వం వస్తుంది అప్పుడప్పుడు? సరే, ఇప్పుడు నేను ట్రీట్ చేసే ప్లేస్ ఇంగ్లీష్లో చెప్తారు, ఐ వర్క్ ఇన్ ఎ ప్లేస్ వేర్ ద సన్ డజంట్ షైన్ అని. మేము ట్రీట్ చేస్తాం కదా గురుద్వారం, అసలు ఎవరు టచ్ అయ్యారండి, నెగ్లెక్ట్ చేస్తారండి అందరూ. సరే, ఎవ్రీడే మార్నింగ్ టిల్ ఈవినింగ్ నేను కనిష్టం 150 మెంబర్స్ పేషెంట్స్కు ఏలేసి లోపలికి చూసి మళ్ళీ ఏలు తీసా. ఇది నా జాబ్. ఎర్లీ మార్నింగ్ సర్జరీ చేసేటప్పుడు ఈ పొజిషన్లో కూర్చొని ఇక్కడ కూర్చొని ఆపరేట్ చేస్తా. ఎంతో టైంలో అది మోషన్ మీద పడుతుంది, రైటా? ఈ పని చేస్తే అందరూ నన్ను బుల్లి చేస్తారు, గేలి చేస్తారు. పైల్స్ డాక్టర్ రావాడు, బాటమ్ సర్జన్ రావాడు. అయితే ఆ పైల్స్ నొప్పి ఉంటుంది కదా, అనుభవించే వాళ్ళకే తెలుసు ఆ పైల్స్ నొప్పి ఏంటేమని. మన ప్రపంచంలో పెద్ద పెయిన్ అంటే పైల్స్ పెయినే, తర్వాత నార్మల్ డెలివరీ పెయిన్, తర్వాత మన కిడ్నీ స్టోన్ పెయిన్ అండి. ఈ పెయిన్ తీసి నేను ఈ ప్రజల ముఖంలో స్మైల్ ఇస్తాను కదా, నాకు హ్యాపీయెస్ట్ అదే అండి. ఎవరు ఏమన్నా చెప్పుకొని నాకేమి, దేవుడిచ్చిన పనిది. ఎవరన్నా నాతో పేషెంట్ వస్తే దేవుడే వచ్చాడని వాళ్ళు కాళ్ళకు మొక్కొని నేను వాళ్ళకు ట్రీట్ చేసి సర్జరీ చేసి పంపిస్తానండి. నాకు ఎండ్ ఆఫ్ ద డే హాయిగా పడుకుంటానండి. నేను పడుకునేటప్పుడు మార్నింగ్ వరకు ఎవరు సర్జరీ చేసానో వాళ్ళంతా రికలెక్ట్ చేస్తాను విత్ నేమ్, ఏం చేశానని. ప్లస్ నెక్స్ట్ డే ఎవరు లిస్ట్ ఉంది అదంతా రికలెక్ట్ చేసుకొని పడుకుంటానండి. మై డే ఎండ్స్ విత్ పేషెంట్స్, మై డే బిగిన్స్ విత్ పేషెంట్స్, ఇన్ బిట్వీన్ పరమేశ్వర, అంతే. ఐ హర్డ్ ట్రూ. వన్ పీపుల్ సెడ్, ఒక పర్సన్ అన్నారు, మీ క్యాబిన్ దగ్గర ఉంటారు అనుకుంటా ఆ పర్సన్, సార్ మాట్లాడుతున్నప్పుడు ఒక పులిలా మాట్లాడతాడు, కావాలంటే యూ కెన్ టెస్ట్ దాట్. లైక్ ఒక విషయం గురించి చెప్తున్నప్పుడు సమ్ పీపుల్ ఫీల్ ఎజిటేట్, ఎందుకు చెప్పాలి ఇది అని. బట్ ఐఎమ్ నాట్ సీయింగ్ దాట్. గర్వంగా కాలర్ గ్రేస్ చెప్తున్నారు, నేను 10 మందికి ఇలా హెల్ప్ అవుతున్నాను అని. ఫర్ దాట్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇంత సీరియస్గా జరుగుతున్న పాడ్కాస్ట్లో కొంచెం చిల్డ్గా మా వాళ్ళకు అంటే మీ ఎక్స్పీరియన్స్ తెలుసుకోవాలంటే కదా సార్, మీ లెర్నింగ్స్, హౌ యూ స్టార్టెడ్ దిస్ ఆల్ థింగ్స్. రైట్ నౌ పీపుల్ ఆర్ ప్రైజింగ్ యూ. ఈ పొగడ్తల వెనకాల ఎక్కడో ఒక చోట ఒక సాడ్ స్టోరీస్ ఉంటాయి, లెర్నింగ్స్ ఉంటాయి, ఎక్కడి నుంచి స్టార్ట్ అయినామో అన్నది ఉంటుంది కదా సార్. సార్, ఇప్పుడు మాది ఒక చిన్న పల్లె అండి, మన మదన్పల్లి బార్డర్లో, మన రాయలసీమ బార్డర్లో, అది కర్ణాటక వస్తుంది. చల్దిగాన్పల్లి అని ఒక చిన్న పల్లె అండి. మా పల్లెలో మనకు చాలా బ్యాక్గ్రౌండ్ లేదు, అసలు చాలా పేదోళ్ళు. మా నాన్నగారు ఒకరోజు బస్ స్టాండ్లో నించుకున్నారు. అప్పుడు ఒక ట్రక్ వచ్చింది, ఇసుక లారీ వచ్చిందండి.
ఆ ఇసుక లారీ మన నాన్నగారు జోబులు ఏం లేదు, డబ్బు లేదు, జీరో. ఇసుక లారీకి బెంగళూరుకి వస్తారు. బెంగళూరుకి వచ్చి మన నాన్నగారు ఏం చదువుకోలేదు, నాన్నగారు కానీ అమ్మగారు కానీ ఏం చదువుకోలేదు, పల్లెని వచ్చేవాళ్ళు. బెంగళూరుకి వచ్చి బెంగళూరులో ఒక ఫ్యాక్టరీలో పనికి వెళ్తారండి. అప్పుడు వాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్ ఒకరు హనుమాన్ అని, కోలార్ వాళ్ళది. వాళ్ళు మన నాన్నగారికి, అరే నీకు ఏం చదువుకున్నారు అంటే ఏమి చదువుకోలేదు సార్ అని చెప్పారు. ఏం పని ఇచ్చేది నీకు, ఏమి చదువుకోవాలంటే ఏదైనా పని ఏంటి సార్, జీవనం చేసుకోవాలి ఇచ్చారని చెప్పారు. అప్పుడు వాళ్ళు మన నాన్నగారుకు ఈ బస్ క్లీన్ చేస్తారు కదా ఆ ఫ్యాక్టరీలో, ఆ పని ఇచ్చారండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మనకు నాన్నగారు అదే పని, బస్ క్లీన్ చేసే పని. సో ఇలాంటి బ్యాక్గ్రౌండ్ మనది. సో అది తర్వాత మనం చదువుకున్నాము, బాగా చదువుకున్నాము, చాలా హార్డ్ వర్క్ చేసాము, మెరిట్లో సీట్ ఎంత వచ్చింది. తర్వాత చాలా ఆ ఫ్యాక్టరీలో చిన్న పని కదా, సో జీతం ఇస్తారు కదా, తక్కువ అది. సో దానికి మా నాన్నగారు ఏం చేస్తారంటే, ఒక ఈవినింగ్ అతనికి చిన్న కాలు, ఒక పోలియో, సైకిల్ మీద ఈ మిక్స్చరు, ఈ పిక్కులు, ఈ చాట్స్ అంతా ఇంటింటి అమ్మేవాడు. సో అలాంటి బ్యాక్గ్రౌండ్ మనది సార్. సో ఇలాంటి కష్టపడి ఇంతవరకు తల్లి తండ్రి ఆశీర్వాదము, ఆ దేవుడి ఆశీర్వాదము ఇక్కడ వచ్చామండి. సో దిస్ ఇస్ మై స్టోరీ ఆఫ్ హౌ ఐ కేమ్ టు దిస్ స్టేజ్ ఇన్ లైఫ్. సో వెరీ హంబల్ బిగినింగ్ అండ్ వెరీ హార్డ్షిప్ ఆఫ్ మై పేరెంట్స్. సో ఆల్ దీస్ థింగ్స్ కమ్ టు దిస్ స్టేజ్ టు అస్. ఒక స్టడీ బ్యాక్గ్రౌండ్ ఎట్లుంటుండే సార్? మీ స్టడీ బ్యాక్గ్రౌండ్ వెళ్ళాలంటే, స్కూల్కి వెళ్ళాలన్నా, కాలేజెస్కి వెళ్ళాలన్నా మీ పర్పస్ ఎట్లుంటుంది, వెళ్ళే విధానం? సార్ ఇప్పుడు మొత్తం జీవితం ఒకే స్కూల్ అండి, పబ్లిక్ సెక్టర్ స్కూల్. పబ్లిక్ సెక్టర్ స్కూల్ అయితే మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది చెప్పాను కదా ఫ్యాక్టరీలో, బస్ ఆ స్కూల్లో. తర్వాత ఒకే కాలేజ్, బెంగళూరు మెడికల్ కాలేజ్, ఎంఎస్ వరకు ఉంది, ఎంఎస్ అక్కడ కూడా చేశాను, ఎంబీబీఎస్ అక్కడ చేశాను. సో హోల్ లైఫ్ ఓన్లీ 2 schools, బెంగళూరు మెడికల్ కాలేజ్ అండ్ బిఎల్ స్కూల్, అంతే. Is there any regret in your life towards your parents? Regret towards my life, after initial days of my career, I was in some deep hardship. Okay. So I could not give attention to my parents, and tarvata everything came in, fell in place. And అందరికీ ఉంటుంది కదా సార్ లైఫ్లో, కష్టం కాలం, బ్యాడ్ ప్యాచ్, గుడ్ ప్యాచ్ అంతా ఉంటుంది. సో నాకు ఒక బ్యాడ్ ప్యాచ్ వచ్చింది. అప్పుడు మా తల్లి తండ్రి చాలా బాధపడారు. సో తర్వాత అంతా క్లియర్ అయ్యి అంతా చూశారు, మన సక్సెస్ అంతా చూసి వాళ్ళు హ్యాపీగా ఉన్నారు ఇప్పుడు. అదే సార్, ఎప్పుడు అంటారు కదా, ఒక సక్సెస్ఫుల్ పర్సన్ హీ కాంట్ గివ్ టైమ్ టు ది పేరెంట్స్, ఒక ఫ్యామిలీకి టైం ఇవ్వలేడు, బట్ ఆయన ప్రొఫెషన్కి ఎక్కువ టైం ఇస్తాడు, అక్కడ మంచిగా నిలదొక్కుంటాడు అని. బికాస్ అదే ఆ ఫేస్లో ఉండిండేనేమో మీరు. సేమ్ సార్, యాక్చువల్లీ మీరు చెప్పారు, ఒక గుడ్ ప్రొఫెషనల్ ఈ కాంట్ గివ్ టైమ్ టు హిస్ ఫ్యామిలీ. సో ఐ రిగ్రెట్, బిగ్గెస్ట్ రిగ్రెట్ ఇస్ దట్ నేను మన పిల్లకాయలు, ఐ మీన్ ఐ కుడ్ నాట్ సీ మై చిల్డ్రన్ గ్రోయింగ్ ప్రాపర్లీ. I could not give time to them properly at the right time when they needed me more. So even my wife also. So I could not give proper time to my family. So I always understood we need to do some sacrifices to contribute to the society and make it big. So here, the work-life balance, what people tell, I don't think, at least I did work-life balance, and I cannot do work-life balance. I can do only one thing. I can do justice to that thing. And that was my career always, serving the humanity, serving this country, serving this world, serving this planet. The most underrated problems and diseases, that is colorectal problems and colorectal cancers. So it all came with a big sacrifice to my wife and children. For me, no wedding day, no birthday, nothing. I only take break to my parent-teacher meeting of my daughter's school. That's all. Other than that, no other day for me. కాలేజ్లో ఉన్నప్పుడు మంచిగానే ఉంటుండే సార్ లైఫ్? కాలేజీలో ఉన్నప్పుడు, కాలేజీలంతా మనము లీడర్షిప్లో ఉన్నాము. ఇప్పుడు ప్రైమరీ స్కూల్లో లీడర్షిప్, హై స్కూల్లో లీడర్షిప్, +1 +2లో ఎన్సీసీలో అండర్ ఆఫీసర్ నేను, తర్వాత బెంగళూరు మెడికల్ కాలేజ్ లీడర్షిప్, తర్వాత పీజీసీ ఎప్పుడు జూనియర్ డాక్టర్ అసోసియేషన్ ప్రెసిడెంట్. సో ఎప్పుడు మనము లీడర్షిప్ రోల్ లెవెల్లోనే టైం స్పెండ్ చేశాము. అప్పటికి మనకు లీడర్స్, మేము 90sలో ఉన్నాము మేము. అప్పుడు రామారావు గారు వచ్చారు మన ఆంధ్రాలో, కేజీ రైస్ 1 రూపీ ఇచ్చేప్పుడు సీఎం అయ్యారు మన పెద్ద ఆంధ్రాలో. ఇట్ వాజ్ అ మూమెంట్ ఇన్ హోల్ కంట్రీ. He removed Congress from Andhra Pradesh and
గాట్ ఇన్ ఫస్ట్ తెలుగుదేశం పార్టీ ఇన్ ఆంధ్రప్రదేశ్, రామారావు గారు. అక్కడ ఎంజీ రామచంద్రన్, ఆంధ్రాలో ఎన్టీఆర్, తమిళనాడులో ఎంజీఆర్, కర్ణాటకలో ఆర్జీఆర్, ఎన్టీఆర్, ఎంజీఆర్ అని, ఎంజీ రామచంద్రన్, ఆర్ గుండూరావు, ఎన్టీ రామారావు మన స్టూడెంట్ డేస్లో. వీళ్ళంతా చూసుకొని మేము విడిడ్ అవర్ స్టడీస్ అండి. అలాగా. ఓకే. అండ్ ఎప్పుడైనా మీరు ఎక్కువ యూజ్ టు సింగ్ ఏ సాంగ్ అంటే ఏదైనా ఒక పాట ఎప్పుడు మీకు మైండ్లో వినపడుతుండేనా? అప్పుడప్పుడుకి పాటలు చేంజ్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే పాటలు మ్యూజిక్ ఇస్ లైక్ వరల్డ్. మ్యూజిక్ ఇస్ బిగ్గెస్ట్ లాంగ్వేజ్ ఇన్ ద వరల్డ్. Music is the biggest language in the world because anybody can sing a song, anybody can listen to that music. So music ante నాకు చాలా ఇష్టం అండి. So yeah, songs were all making impact on our lives. Yeah. Which song used to you sing, sir? Which song అంటే ఓకే తెలుగులో I think if I am right 94-95 లో అండి. అప్పుడు నేను ఫైనల్ ఇయర్ MBBS. అప్పుడు మన నాగార్జున సార్ది, మన మనుష కోయిల అనుకుంటా ఒక సినిమా వచ్చిందండి, క్రిమినల్. ఇప్పటికీ ఆ సాంగ్ అన్ని పాపులర్. ఆ సాంగ్ అది తెలుసా మనసా ఇది ఏ నాటి అనుబంధమో, తెలుసా మనసా ఇది ఏ జన్మ సంబంధము అని ఇప్పటికను హిందీలో అక్కడ వచ్చింది. తుమిలే దిల్కి లే ఔరు జీనే కో క్యా చాయియే అని. సో అలాగంటి సాంగ్స్ కనెక్టింగ్ విత్ అవర్ కాలేజ్ ఫ్రెండ్స్, అలాగా కాలేజ్ చక్కరేసి సినిమాకి వెళ్ళి అంతా చూసామండి మనము. ఇది మీ కాలేజ్ టైం ఫేవరెట్ సాంగ్? 94-95 ఫైనల్ ఇయర్ MBBS సార్. ఇది ఎవరి కోసం నేర్చుకున్నారు సార్? పాడారా? ఎవరి కోసం కాదు సార్, ఎంతో మంది కోసం నేర్చుకున్నాను. అయితే ఒకటి కూడా సక్సెస్ కాలేదు సార్. ఎంతో మందికి పాట చెప్పాను సార్, ఎవరు సక్సెస్ కాలేదు సార్, అన్నీ ఫెయిల్యూర్. We are success at failures. I have seen only failures in that, but success in life. It's true. Alaga. That's good. And thanks for your information, sir. So criminal song. Yeah. And after that all things మీ కెరియర్ స్టార్ట్ అయింది కదా? Then I went to masters, then master's తర్వాత ఫెలోషిప్, దెన్ సివిల్ సర్వీస్ చదువుకున్నాను 3-4 years పల్టీ. ఓకే, హైదరాబాద్ వచ్చాను ఆర్సి రెడ్డి స్టడీ సర్కిల్కు, అక్కడ చదువుకున్నాను. నా క్వాలిఫై కాలే, మళ్ళీ వచ్చాను బాంబేకి వెళ్ళాను. దెన్ ఐ కేమ్ టు దిస్ జర్నీ ఆఫ్ కోలోరెక్టల్. Wow. Sir, I went to RC Reddy Study Circle. I went to Delhi for Vajirams. Then తర్వాత వచ్చాను ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లో చదువుకున్నాను మేనేజ్మెంట్ 1 year. సో చాలా మనది సర్కస్ ఉంది సార్ వెనకాల, బ్యాక్గ్రౌండ్ లో చాలా డ్రామా ఉంది సార్. ఆఫ్టర్ ఆల్ దట్ లవ్ మ్యారేజ్, అరేంజ్ ప్రపోజ్డ్ అరేంజ్ మ్యారేజ్. లైఫ్ లో సక్సెస్ అయిపోయిన తర్వాత ఒక పాయింట్ లో ఈ జర్నీ మొత్తం ఒకసారి కనపడిందా సార్ మీకు? ఒకసారి కదా సార్, రోజు కనపడుతుంది సార్. ఎవ్రీ డే ఐ సీ మై జర్నీ, ఎవ్రీ డే ఇన్ ద మార్నింగ్ ఐఎమ్ టెలింగ్ ద ట్రూత్. ఫార్ మీ గ్రాటిట్యూడ్ అంటే చెప్తారు కదా, గ్రాటిట్యూడ్. ఇప్పుడంతా సోషల్ మీడియాలో హ్యావ్ గ్రాటిట్యూడ్ ఇన్ లైఫ్, బీ థ్యాంక్ఫుల్ టు ఎవ్రీబడి. ఫర్ మీ gratitude means being in action, not telling thank you, I am grateful to you, I am grateful to you forever. No, for me gratitude means being in action. అంటే మనకి ఎవరు సహాయం చేశారో వాళ్ళకు మన వాపస్ సహాయం చేయాలి. ఎనీ వే, ఎనీ పాసిబుల్ వే, వెదర్ మారలీ, మెంటలీ, ఐదర్ సపోర్టింగ్ ఫైనాన్షియలీ, అది చేస్తేనే gratitude has got a meaning. So every day in my prayers I think of all my ancestors, true. I think of all my teachers, true. I think of my parents, true. I think of all my friends, all my teachers who helped me in my journey of life. This is my morning prayers after completing my yoga asana. This is what I practice every day in life. వన్ లైఫ్ లెర్నింగ్ ఆర్ వన్ లైఫ్ లైన్ విచ్ విల్ చేంజెస్, అంటే ఒక ఇంపాక్ట్ తీసుకొచ్చింది మీ పైన, ఈ లైన్ నా పైన ఇంపాక్ట్ తీసుకొచ్చింది అనిపించింది లైన్ ఏముంది సార్ మీ లైఫ్లో?
సార్ నేను ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్లో చదువుకున్నాను. అప్పుడు డివిఆర్ శేషాద్రి సార్ అని మన ప్రొఫెసర్ ఆ క్యాంపస్లో కూర్చొని ఎర్లీ మార్నింగ్ అబౌట్ 6:30, 7 AM యూఆర్ హ్యావింగ్ కాఫీ. సార్ చెప్పారు, సార్ చూడరా నీకేం చేయాలంది లైఫ్లో అని. నేను చెప్పాను, సార్ ఇలాగుంది సార్, పెద్ద ప్రాబ్లమ్ కోలోరెక్టల్ పైల్స్, ఫిస్చులా, కోలోన్ క్యాన్సర్స్ అని. సార్ చెప్పారు, ఎస్ యూ షుడ్ లీవ్ ఏ పర్పస్ డ్రివన్ లైఫ్. లైఫ్తో మన పుట్టిన తర్వాత ఒక పర్పస్ ఉండాలి. నీదేం పర్పస్ చెప్పురా అని అడిగారు మరి సార్. ఇప్పుడు చెప్పుకో, నువ్వు రూమ్కి వెళ్ళి ఒక పేపర్ తీసుకొని ఒక పెన్ తీసుకొని ఒక్కడే కూర్చొని రాయిరా అని. ఆ రోజు నైట్ నేను రాశాను. నెక్స్ట్ డే మార్నింగ్ సార్కి చెప్పాను, సార్ నా పర్పస్ ఆఫ్ లైఫ్ ఇదే సార్, ఇండియాలో ఎవరు కోలోరెక్టల్ క్యాన్సర్తో చావకూడదు సార్. దిస్ ఇస్ మై పర్పస్ సార్. ఇన్ 20 years వీ విల్ అచీవ్ దిస్ సార్. ఇండియా విల్ సీ దిస్ సార్ అని చెప్పాను సార్కు. సో దట్ ఈస్ మై పర్పస్ ఆఫ్ లైఫ్. ఐఎమ్ ఏ పర్పస్ డ్రివన్ మ్యాన్. I have a hunger beyond money. I have a hunger beyond money. Underline this. I have a hunger beyond money. So that means my purpose is different. Thanks to my Prof. D.V.R. Sheshadri, who's my mentor, my philosopher, my guide and my friend. సార్ ఒక పెద్ద మనిషితో మాట్లాడుతున్నప్పుడు నాకు ఈ మాట అన్నాడు, కళ్యాణ్ ఎంటీ బ్యాగ్స్ ఆఫ్ రైస్, ఎంటీ పాకెట్స్ నీకు ఎంత నేర్పిస్తాయంటే నీ లైఫ్లో అంతకు మించిన పర్సన్స్ ఇంకొకరు ఉండరు అన్నారు. అలాంటి సిచ్యువేషన్స్ ఏమైనా మీ లైఫ్లో ఉన్నాయా? లైక్ ఎంటీ పాకెట్స్. ఎంటీ పాకెట్స్ సార్, హోల్ లైఫ్ ఇస్ ఎంటీ పాకెట్స్ ఓన్లీ. We were dreaming like our dreams were like empty pocket dreams. Empty pocket dreams. Whole life was empty pocket, sir. My father did not have a background. My father-in-law died, though he was a minister, leaving his wife and children on streets. When he died, my wife's family, they didn't have a homes to stay. And ఒక ఇల్లు లేదు వాళ్ళకు. మంత్రిగా సచ్చారు ఈ రాజ్యంలో. ఒక పెద్ద మంత్రి, ఒక పెద్ద మనిషి, వాళ్ళకు ఏమీ లేదు ఆ రోజు. అప్పటికి వాళ్ళు ఏమీ లేనప్పుడు నేను పెళ్ళాను సార్. నాకు కూడా లేదు, వాళ్ళు కూడా ఏమీ లేదు. పెళ్ళాను. ఒకరోజు మన వ్యాలెట్ చూసుకోవడం ₹5 ఉంది సార్ వ్యాలెట్లో, ₹5. నా పిల్లమ్మ ఒక ట్యాబ్లెట్ అడిగింది. మెడికల్ స్టోర్కి వెళ్ళాను, ₹5 అంతే లోపల. అప్పటికి నేను ఎంఎస్ చదువుకున్నానండి. ఇలాంటి పరిస్థితి నాది. ట్రిప్ వెళ్ళాము ఫ్రెండ్స్ అంతా ఒకసారి. మనకు గ్యాంగ్ ఉందండి. సో ట్రిప్ వెళ్ళాము, పిల్లకాయలు ఉన్నారు, అందరూ ట్రిప్కి వెళ్తున్నారు. వెళ్ళాలి కదా ఇంక పిల్లకాయల కోసం. 20,000 లేదు సార్ ట్రిప్ వెళ్ళేదానికి. ఎవరో ఒక డాక్టర్ ఇచ్చారండి 20,000. ఆ డాక్టర్ దగ్గర అప్పు తీసుకుని ఆ ట్రిప్కి వెళ్ళానండి. ఇది 2015లో జరిగిందండి. అలాగా. సో చాలా చూశాను సార్ ఎంటీ పాకెట్ డేస్ చాలా చూశాను నేను. సార్ ఏంటి సార్ వింటుంటే నాకు ఇలా ఉంది. ఎంటీ పాకెట్ డేస్ చాలా చూసాను సార్ నేను. సార్ 2017లో నా పిల్లకాయలకి ఫీజు కట్టి చాలా కష్టం సార్. ఒక ఎంఎస్ డాక్టర్, 17 is ఎక్స్పీరియన్స్, నో మనీ టు పే ఫీజ్ టు మై చిల్డ్రన్. ఐఎమ్ నాట్ ఏ స్మోకర్, ఐఎమ్ నాట్ అన్ ఆల్కహాలిక్, నథింగ్, నో వైజెస్. సో లైఫ్ అందరికీ చాలా నేర్పిస్తుంది సార్. ఈ స్మాల్ అడ్వైస్ టు యువర్ టీమ్ ఇస్ బీ ఫోకస్డ్ ఇన్ వాట్ ఎవర్ యూ డూ. No distractions. Work as a team. Work with passion. Work with compassion. Work with integrity. Follow ethics. Follow transparency. At any cost, don't breach ethics. Ethics is the one which will take you a long way in life. Little, if somebody finds you unethical, you are out. All people who are successful in this world, in this planet, in this country, are ethically driven individuals. Recently, we lost great Ratan Tata ji, who was known for ethics, who were known for transparency, who contributed big way to this world. So Abdul Kalam said, small aim is crime ani. Alaga, don't have any small aims in life. Have big aims in life. I saw Raj Shamani story one day that he was dreaming one day I will talk to Bill Gates. Finally, Raj Shamani did podcast with Bill Gates. Dream like Raj Shamani, be like Raj Shamani. He was telling, read, I do only read, I only read, I only read, I only sleep, I only do work with people. Be obsessed with your work.
be mad of your work. I tell people that ఎవరో ఒక చెప్పారు యూ షుడ్ బి ఆబ్సెస్డ్ విత్ వర్క్ అని. నేను చెప్పాను నో, యూ షుడ్ నాట్ ఆబ్సెషన్ టు వర్క్, యూ షుడ్ బి ఎ మేనియాక్ అట్ వర్క్. ఓన్లీ మేనియాక్స్ డ్రైవ్ ద వరల్డ్, ఓన్లీ మేనియాక్స్ కెన్ వర్క్, ఓన్లీ మేనియాక్స్ కెన్ కంట్రిబ్యూట్ ద వరల్డ్. దట్స్ వాట్ ఐ బిలీవ్ ఇన్. సో బీ లైక్ దట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో యువర్ టీమ్ ఇస్ కమిటెడ్. ఐ వాస్ రియలీ మీరు నాకు తెలీదు మీరు వచ్చే వరకును 585 కిలోమీటర్లు 10 అవర్లు ట్రావెల్ చేసుకొని ఇక్కడొచ్చి ఇక్కడంతా నా గురించి రీసెర్చ్ చేసి కూర్చున్నారు కదా. హ్యాట్స్ ఆఫ్ టు యూ. ఐ హోప్ యూ విల్ నాట్ ఓన్లీ ట్రావెల్ టు బెంగళూరు, యూ విల్ ట్రావెల్ ఆల్ ఓవర్ ద వరల్డ్. గ్రేట్ టీమ్, build your team and make it big in the world. One day Shiva Moghosala should do podcast with our Prime Minister Modi ji, our President of America, and the big people of the world. One day you should sit with them and do podcast. So that is what you should do. The next in the list is you should do podcast with our Honorable CM of Andhra Pradesh, Chandrababu Naidu garu. I want to see that.